రోమిలకు రాసిన పత్రికను అర్థం చేసుకోవడం అనేది ఒక కష్టమైన విషయము అని అంటారు చాలా మంది. రోమిలకు రాసిన పత్రిక అంటే బైబిల్ కాలేజెస్ లో కొంచెం సబ్జెక్ట్ ఉంటారంటే అందులో ఒక కంప్లీట్ ఒక సబ్జెక్ట్ లాగా రోమిలకు రాసిన పత్రిక ఉంటుంది. అంటే రోమిలకు రాసిన పత్రికను అర్థం చేసుకుంటే రోమిలకు రాసిన పత్రికను మన హృదయంలో తీసుకోగలిగితే మన ఆత్మీయ జీవితము ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఎదుగుతుంది అనేది చాలా మంది బయట పండితులు ఉంటారు. అందుకని చాలా చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోమిలకు రాసిన పత్రికలో 1 నుంచి 3వ అధ్యాయం వరకు మనుషుల పాప జీవితం గురించి, పాప సంబంధమైన విషయాలు మనుషుల్ని ఎలా సంబంధిస్తే చెప్తుంది. 4-5 అధ్యాయాలు మనము దేవుని యొక్క కృప చేత ఎలా రక్షింపబడతాయో మాట్లాడుతుంది. 6-7 అధ్యాయాలు ఒక విశ్వాస యొక్క జీవితంలో పాపంతో పోరాటం ఎలా ఉంటుందో, ఎలా ఉంటే తాను పాప పోరాటంలో గెలవగలడో ఉంటుంది. 8వ అధ్యాయము ఒక కొత్త పేరులో తీసుకెళ్తుంది. నూతనమైన విషయాలు డీల్ చేస్తూ ఉంటుంది. ఈ 8వ అధ్యాయంలో ఈ 5వ వచనాన్ని మనం చదివినప్పుడు ఆ 5వ వచనము ఏమని మాట్లాడుతుంటే శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు చూస్తారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు చూస్తారు. శరీరానుసారులు అంటే శరీరాన్ని అనుసరించేవారు. రోమిలకు రాసిన పత్రికలో ముఖ్యంగా శరీరము అని కనబడే చోట, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే పౌలు రాసిన పత్రికలో శరీరము అని కనబడే చోట మనకు కనబడే శరీరం గురించి మాత్రమే మాట్లాడలేదు, కానీ శరీరంలో ఉన్న పాప జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. పాప నియమం గురించి మాట్లాడుతూ ఉంటాడు. పాపము శరీరాన్ని ఆధారం చేసుకుని ఎలా ఏలుతుందో దాని గురించి మాట్లాడతాడు. ఈ శరీరం అనేది కేవలం కనబడే శరీరం గురించి మాత్రమే కాదు, కానీ పాపము ఏ శరీరాన్ని ఆశ్రయం చేసుకుంటుందో, లేకపోతే ఏ శరీరము పాపానికి చోటిస్తుందో ఆ శరీరం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మ అన్నప్పుడు ఏ మనస్సు, ఏ ఆత్మ దేవుని ఆత్మకు చోటిస్తూ ఉందో దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ 5వ వచనంలో చాలా సింపుల్ అయిన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే శరీరాన్ని అనుసరించేవారు శరీర విషయాల మీద మనసు చూస్తారు, ఆత్మను అనుసరించేవారు ఆత్మ విషయాల మీద మనసు చూస్తారంటూ శరీరానుసారమైన మనస్సు మరణం అని చెప్తాడు. 6వ అధ్యాయం మొదటి భాగంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం అని చెప్తాడు. ఈ 2 వచనాలు కలిపి మనం ధ్యానం చేస్తే ఇంకా 6వ వచనంలో చూస్తే అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఈ మాత్రం లోబడదు. 5-6 వచనాలు కలిపి 7వ వచనం అది చదివి 5-6 వచనాలు కలిపి మనం అర్థం చేసుకుంటే పాపానికి చోటిచ్చే ఏ శరీరమైనా సరే ఆ శరీరానుసారులు ఏం చేస్తారంట, ఆ శరీరానుసారులు శరీర క్రియలకు చోటిస్తారు, శరీరం యొక్క ఆలోచనలు చోటిస్తారు. అంటే శరీరం ఏ కోరుకుంటుంది? మామూలు శరీరము సుఖాన్ని కోరుకుంటుంది. ఇంకా ఖచ్చితంగా ఇంకా మనం ఒక్కొక్క విషయాన్ని లోతుగా మాట్లాడితే ఆ శరీరము ఏ కోరుకుంటుంది అంటే ఏది కావాలంటే అది చూడటానికి ఇష్టపడుతుంది, ఏది కావాలంటే అది మాట్లాడటానికి ఇష్టపడుతుంది. అంటే ఒక శరీరానుసారమైన వ్యక్తి యొక్క కళ్ళు మంచిని చూడటానికి ఇష్టపడతాయా, చెడ్డని చూడటానికి ఇష్టపడతాయా? చెడు చూడటానికే ఇష్టపడతాయి. ఇంకా ఖచ్చితంగా చెప్పంటే పాప సంబంధమైన విషయాలకు శరీరానుసారమైన కళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. శరీరానుసారమైన నోరు పాప సంబంధమైన విషయాలు మాట్లాడటానికి అవకాశం కోరుకుంటుంది. శరీరానుసారమైన వ్యక్తి యొక్క జీవితము శరీర క్రియల చేత నిండిపోయి ఉంటుంది. గలితీయులకు రాసిన పత్రికలో 5:19 వచనాలు చదివినప్పుడు శరీర కార్యములన్నీ స్పష్టమై ఉండమని పెద్ద లిస్ట్ చెప్పారు. దగ్గర 16 విషయాలు ఉంటాయి అక్కడ. శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు లేదా శరీరాన్ని అనుసరించేవారు వారి యొక్క జీవితంలో ఆ క్రియలు కనబడతా ఉంటాయి. ఎవరైనా తీస్తే చదవచ్చు, ఆ క్రియలు అయితే మనకు కనబడతాయి. శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు లేదా శరీరాన్ని అనుసరించే వారి యొక్క జీవితంలో శరీర కార్యములు కనబడతా ఉంటాయి. ఎవరైనా తీసారమ్మా? ప్రశ్న చదువు. శరీర కార్యములు లిస్ట్ ఇస్తా ఉన్నాడు పౌలు. చాలా స్పష్టంగా సింపుల్గా కనబడిపోతాయి, క్లియర్గా ఉంటాయి. శరీరానుసారమైన క్రియలు, కార్యాలు, ఆ పనులు, శరీరానుసారమైన పనులు చాలా క్లియర్గా కనబడతా ఉంటాయంట. ఏంటని చదువుమా? జాగ్రత్తము అంటే మనకు తెలిసింది, అపవిత్రత అన్నా సరే మనకి తెలిసింది. 2 కూడా శరీర సంబంధమైన క్రియలు. శరీరం అంటే
ఎవరైతే సొంత భార్యతో భర్తతో కాకుండా వేరొకళ్ళతో ఉండడానికి ప్రయత్నం చేస్తారో అది జాగ్రత్తం అని పిలుస్తారు. జాగ్రత్తం అంటే ఎవరితో పడితే వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారు. సింపుల్గా చెప్పాలంటే కుక్కకి ఆ వ్యక్తికి తేడా ఉండదు, లేదా ఒక జంతువుకి ఆ వ్యక్తికి తేడా ఉండవు. జంతువులకి వారసలు ఉండవు, జంతువులకి ఒకళ్ళ ఇద్దరు ఉండవు. జాగ్రత్తం అంటే ఎవరు కనబడితే వాళ్ళతో పాపం చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు జాగ్రత్తము. కామతత్వం గురించి కూడా మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత విగ్రహారాధన చేస్తా ఉంటారు. వాళ్ళు విగ్రహారాధన చేయడంలో ఏమాత్రం వెనకడికి వేయరు. వాళ్ళకి విగ్రహము అనేది తప్పు కాదు. తర్వాత ద్వేషం ఉంటుంది వాళ్ళ జీవితాలు. ఈ 16 క్రియలు ఉంటాయి. నాకు గుర్తున్నంత వరకు 16 ఉంటాయి అక్కడ. ఈ 15 క్రియలు కనబడతా ఉంటాయి అక్కడ. అందులో కొన్ని వ్యభిచార సంబంధమైన కనబడతా ఉంటాయి, అంటే క్రియారూపంగా చేసే కనబడతా ఉంటాయి. కొన్ని హృదయంలో ఉండే కనబడతా ఉంటాయి, కొన్ని శరీరంతో చేసే కనబడతా ఉంటాయి. విగ్రహారాధన శరీరంతో చేసేది అంటే మనసు కూడా కలిసింది. వ్యభిచారం అనేది, కామకత్వం అనేది, జాలత్వం అనేది ఇవన్నీ శరీరంతో చేసేది. అలాగే మనస్సుతో చేసే కొన్ని కనబడతా ఉన్నాయి. ఇంకా మన చదువు ద్వేషములు, ద్వేషం అంటే తెలుసామా మీకు? ద్వేషం అని మాట్లాడారు ఎప్పుడన్నా? ద్వేషం అంటే ఏంటి? కోపం వేరే. ద్వేషం అంటే అసూయ కన్నా అసూయ కల్లా తాత అదే చెప్పాలంటే. అంటే అసూయకి ద్వేషానికి సంబంధం ఉండదు, కానీ అసూయ అంటే పక్కన వాడికి ఉన్నదాన్ని బట్టి మాకు వచ్చేది. ద్వేషానికి దీనికి సంబంధం లేదు. ద్వేషము అంటే అసూయ కన్నా చాలా ఎక్కువ రెట్లు ఎక్కువ. ద్వేషంలో కోపం ఉండదు, కానీ కోపం ద్వేషం కాదు. ద్వేషం అనేది మనసులో జరుగుతుంది. ఇంకా చదవమ్మా. కలహం అంటే ఏంటి? కలహం అంటే పోట్లాట. సింపుల్గా చెప్పడానికి పోట్లాట. అమ్మ ఇచ్చి ఉంటాం అందరికి చూడండి. కలహం అంటే పోట్లాట. మీరు ద్వేషించారా ఎవరన్నా ఎప్పుడన్నా? ద్వేషం అనేది మీ జీవితంలో ఎప్పుడన్నా వచ్చిందా? చాలా తక్కువ మంది అవును అన్నట్టుగా. కొన్నిసార్లు మనం ఒప్పుకోలేము, కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కలహం జరిగితే ఎప్పుడన్నా అంటే పోట్లాట కన్నా ఎక్కువ కలహం అంటే కలహ హృదయం ఎలా ఉంటుందంటే అది రేగుతున్న నీటిలాగా ఉంటుందని ప్రార్థన చెప్తా ఉంటుంది. అంటే ఒక నీళ్లు, చెరువులో నీళ్లు కాకపోతాయి కదా, చెరువులో నీళ్ళు చాలా ప్రేమ ఉంటాయి. ఒక రాయిస్తే ఏమవుతుంది, అక్కడ అది రౌండ్గా మన ఎడ్జ్ వరకు వస్తుంది. మనం ఎక్కడైతే రాయి పడిందో అక్కడ నుంచి ఒక సర్కిల్గా ఫామ్ అయ్యి మన దగ్గరికి వస్తుంది. వచ్చిన అయిపోతుంది, ఇంకా వస్తా ఉంటుంది. కలహం అనేది, పోట్లాట అనేది మనం అప్పుడు పోట్లాడుకున్నా 2 నిమిషాలు 3 నిమిషాలు అరుచుకున్నా అప్పుడు అయిపోతుంది. కలహం అనేది మనలో ఉండిపోతుంది. అంటే ఆ మనిషి ఎదురుగా ఉండి ఎదురుగా పోట్లాడుకునే విషయాలు కొన్ని ఉంటాయి. మీరు పోట్లాడేసుకున్నా చాలా మంది కొత్తగా పోట్లాడే జీవితంలో మొదటిసారి ఉండడానికి 11 వస్తారు, 11 తలుపుతారు చాలా మంది. మనిషితో మనిషి ఎదురు పోట్లాడుకున్న విషయాలు ఉంటాయి. కొన్నిసార్లు మన హృదయంలో పోట్లాడుతూ ఉంటాం మనిషితో. అలా ఇప్పుడు జరిగిందా? వాళ్ళు మన ఎదురుగా ఉండరాదు, అయినా సరే మనం వాళ్ళని కడిగేస్తూ ఉంటాం మనసులో. ఇప్పుడు జరిగిందా? రేపు దినోత్సవాలు జరిగే క్రమాలు ఉన్నాయంటే అది తెలుసు మనకి. ఈ కలహం అనేది ఆగదు, మన హృదయంలో కలహం అనేది ఆగదు. పోట్లాట మాత్రమే కాదు, అది మనసులో తిరుగుతానే ఉంటది. చదవమ్మా. మత్సరం అంటే కుళ్ళు కన్నా చాలా ఎక్కువ. కుళ్ళు అని తెలుసు కదా, పక్కన వాళ్ళు కుళ్ళు పెట్టుకుంటే తెలుసా? కుళ్ళు కన్నా చాలా ఎక్కువ. మత్సరం ఏం చదవమ్మా. క్రోధం అంటే కోపం కన్నా కొంచెం ఎక్కువ. కక్ష అంటే ఏదో ఒకటి వాళ్ళు చేయాలని అనుకుంటాం, ఏదో ఒకటి వాళ్ళకి చేయాలి. ఒక వ్యక్తి ఒకసారి ప్రార్థనలో కూర్చున్నాడు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అతను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని కొన్ని వాక్యాలు చెప్తా ఉన్నప్పుడు వారికి కక్ష లేదంట వాడి హృదయంలో. ఎలాంటి కక్ష అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎవరైనా బండి మీద తన క్రాస్ చేసుకుంటే వెళ్ళారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకవేళ రూట్ నుంచి మన ఇంటికి వస్తారనుకోండి, ఒకవేళ అతను వస్తామంటే ఎవరైనా బండి మీద అతను క్రాస్ చేసుకుని ముందుకెళ్ళారనుకోండి, అది కోపం వస్తుంది.
కక్ష వచ్చేదంట మనసులో. కక్ష వచ్చి ఎలాగైనా సరే వాడిని క్రాస్ చేయాలి. వాడి కక్ష ఏంటంటే వాడిని ఎట్లయినా సరే మీరు ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తారంటే వాడిని క్రాస్ చేయడం వాడి కక్ష. వాడిని క్రాస్ చేయడం కోసం ఒక్కసారి బయట దాకా కూడా వెళ్ళిపోయాడు అంటాడు. ఎందుకు? వాడు ముందంతా ఉంటాడు, వీళ్ళు వెళ్తా ఉండదు. మనకు ఒకసారి క్రాస్ చేయడం కుదరదు కదా. వాడిని దాటం కోసం మైలువరం దాకా వెళ్ళి మైలువరంలో దాటిన తర్వాత మళ్ళీ తిరిగి అనుభవం వచ్చేవాడు. అంటే కక్ష యొక్క పీక్ లేదు. వాడు ఎంత అర్జెంట్ పెరుగుదల ఉన్నా సరే, వాళ్ళు అంటే కక్షలో చల్లబారు. కొంతమంది పక్కన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనుకుంటారు, అది కక్ష. ఇంకా మనం చదువుతా ఉంటారు. భేదములు అంటే డివిజన్స్, అంటే కలిసి ఉన్న వాళ్ళని విడదీయడం. ఇంకా తర్వాత విమతములు అంటే వేరే వేరే ఆలోచనలు. విమతం అంటే ఏంటంటే అవతల మన అభిప్రాయం ఎప్పుడు కలవదు. అంటే ఎదుటోడు ఏం చెప్పినా సరే వెంటనే విధానం అంటారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమో పని ఉందనుకోండి, అరే పని ఎలా చేద్దాం అని ఆలోచిస్తున్నారు అనుకోండి. ఇంట్లో ఆలోచిస్తున్నప్పుడు ఏం మాట్లాడు, మనం ఇలా చేద్దాం అనుకుంటే కానీ వెంటనే వాళ్ళు వేరే ఆలోచన చెప్తారు. అప్పుడు దాకా నువ్వు ఏం చేద్దాం అంటే వాళ్ళు సమాధానం చెప్పరు, వాళ్ళ ఆలోచన చెప్పరు. ఎవరైనా ఒక ఆలోచన చెప్పగానే ఇమీడియట్లీ దానికి వ్యతిరేకమైన ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉంటారు. తర్వాత అసూయ అన్నారు కదా, అసూయ గురించి మనకు తెలిసిందే కదా, ఎందుకంటే మన అందరికి ఉంటుంది. తర్వాత మత్తత అంటే నాకు కూడా కరెక్ట్ ఇంగ్లీష్లో చూస్తే కానీ అర్థం కాదు. అల్లరితో కూడిన ఆటపాటలకి కేవలం సినిమాలు అనుకుంటారు చాలా మంది, అవి చాలా ఉంటాయి. ఇవన్నిట్లో శరీర కార్యాల్లో శరీరంతో చేసేది తప్పు కనబడుతుంది. ఇష్టంతో చదివించడానికి కారణం ఏంటంటే చాలాసార్లు మనం చదివి ఉంటాము, కొన్నిసార్లు వాటి గురించి విని కూడా ఉంటాం. కానీ వీటిలో శరీరంతో చేసేవి తక్కువ ఉంటాయి, మనసుతో చేసేవి ఎక్కువ ఉంటాయి. అంటే శరీరానుసారమైన మనస్సు కలిగిన వాళ్ళు, శరీరానుసారులు అంటే శరీరంలో తప్పు చేసే వాళ్ళు మాత్రమే కాదు, కానీ దేవునికి ఇష్టం లేని క్రియలు చేయడానికి తమ హృదయానికి తమ శరీరానికి చోటించే వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. అలా చేసే వారి యొక్క జీవితము శరీరానుసారం యొక్క ఎండ్ మరణము అని చెప్తా ఉన్నాడు. మరణం అంటే అందరూ చచ్చిపోవాల్సిన వారమే, కానీ ఇక్కడ మరణం అనే మాట వాడబడింది నరకానికి సాదృశ్యము. మరణం అనే మాట దేవుడితో ఎడబాటు కలిగిన స్థలం అని అర్థము, దేవుడితో ఎడబాటు కలిగి ఉండటం అర్థము, వేరైపోవడం అర్థము. నరకం ఒక్కటే దేవుడికి పూర్తిగా వేరైపోయిన స్థలము. శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు చివరికి నరకానికి వెళ్తారని చెప్తా ఉన్నాడు. శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు ఈ భూమి మీద నరకం వంటి పరిస్థితి అనుభవిస్తారని చెప్తా ఉన్నాడు. అసూయ ఎముకలకు కుళ్ళు అనే మాట సామెతల గ్రంథంలో ఉంటుంది. చెప్తా ఉంటే ఆ మాట నాకు ఉద్దేశం రెఫరెన్స్ మీకు చెప్పలేదు. అసూయ ఎముకలకు కుళ్ళు, మత్సరం ఎముకలకు కుళ్ళు. ఇందులో చెప్పండి, రెండు కూడా ఎముకలకు కుళ్ళు అంటారు. అంటే ఎముకలు క్షీణించిపోతూ ఉంటాయి, బలహీనం అయిపోతూ ఉంటాయి. మంచిదే కదా, అది చాలా చాలా బలహీనమైన పరిస్థితి. అంటే ఒక మనిషి శరీర సంబంధ కార్యాలు అసూయ లేకపోతే ద్వేషము మత్సరము అనేది కలిగి ఉంటే అతని హృదయం నెమ్మదిగా ఉండదు, ఇక్కడే నరకాన్ని అనుభవిస్తాడు. ఇవన్నీ ఎందుకుంటాయంటే ఆ మనిషి శరీరానుసారులు కాబట్టి, శరీరానుసారులు శరీర విషయాల మీద మనం చూస్తారు. శరీరానుసారులు శరీర కార్యాలు చేసేవారుగా ఉంటారు. శరీరానుసారులు శరీర సంబంధంగా కార్యాలను ఏదైతే గలతీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నారో వాటిని తమ హృదయాల్లో చోటించి పెంచి పోషిస్తూ ఉంటారు. అందుకని వారు ఏమనిపిస్తారంట, నరకము అనిపిస్తారు అని చెప్తాను, మరణం అని చెప్తా ఉన్నాడు. అదే ఆత్మానుసారులు ఏం చేస్తారంటే, ఆత్మానుసారులు అంటే దేవుని ఆత్మకు తమ హృదయాల్లో చోటించేవారు. దేవుని ఆత్మ ఏది కోరుకుంటాడో అది చేయడానికి సిద్ధంగా కలిగిన వారు వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయని చెప్తా ఉంటుందంటే దేవుని వాక్యము, వారు జీవము కలిగి ఉంటారు. తర్వాత ఏంటి, సమాధానము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమే ఉన్నది. ఎంత ప్రశాంతంగా ఉంటాడు దేవునికి ఇష్టమైన క్రియలు చేసేవాడు. దేవునికి ఇష్టమైన మనస్సు కలిగిన వాడు జీవము కలిగిన వాడుగా ఉంటాడు. ఒక చెట్టు ఎండిపోయింది అనుకోండి, ఒక చెట్టు పచ్చగా ఉండి ఆకులతో ఉందనుకోండి, ఏ చెట్టు చూడాలనిపిస్తుంది మనకి? ఏ చెట్టు దగ్గర ఉండడానికి ఇష్టపడతాం? ఏ చెట్టు దగ్గర ఉంటే ఉపయోగం మనకి? పచ్చగా ఉన్న చెట్టు. అటువంటి జీవము
అటువంటి జీవము ఆత్మానుసారుల దగ్గర ఉంటుంది. అటువంటి జీవం కలిగిన వ్యక్తి యొక్క జీవితము సమాధానం అయి ఉంటుందంట. సమాధానం కలిగి ఉండడం కూడా కాదు, ఆ వ్యక్తే సమాధానంగా కనబడతారు మనకి. తర్వాత వచనాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. 7వ వచనం చూస్తారా? ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును. ఇది శరీరానుసారమైన మనస్సు ఉందా లేదా అంటే, శరీరానుసారమైన మనస్సు కలిగిన వాడు ఎలా ఉంటాడంటే దేవునికి ఏమాత్రము లోబడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా లోబడదు. దేవునికి లోబడటం ఒకటైతే, ధర్మశాస్త్రానికి లోబడటం ఒకటైతే, ఇంకో మాట చెప్పాడు ఆయన. ఏమంటాడంటే దేవునికి విరోధమై ఉన్నది. విరోధము అంటే శత్రుత్వము, వ్యతిరేకము. ధర్మశాస్త్రము అంటే అర్థం ఏంటంటే మొదటి 5 గ్రంథాలు, లేదా ఇంకా స్పష్టంగా సింపుల్గా చెప్పుకోవాలంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఒక ఆజ్ఞ అయితే, మొదటి ఆజ్ఞ అయితే. శరీరానుసారమైన మనసు కలిగిన వారికి ఎంతో మంది దేవుళ్ళు ఉంటారు. ఎంతో మంది దేవుళ్ళు కలిగిన వారితో ఉంటారు. అంటే కేవలం విగ్రహాలను చేసే వారి గురించి మాట్లాడలేదు. ఎంతమంది దేవుళ్ళు అంటే యేసు ప్రభు చెప్పే వాక్యానికి వ్యతిరేకంగా చెప్పే ప్రతి మాట వారికి దేవుడే. వారి సొంత ఆలోచన వారికి దేవుడు, వారి గర్వం వారికి దేవుడు, వాళ్ళ ఆలోచన ప్రకారం వెళ్ళిపోవడం వాళ్ళకి దేవుడు, వాళ్ళ అనుకున్నదే చేయడం వాళ్ళకి దేవుడు. అంత మాత్రమే కాదు, దేవుడికి విరోధంగా ఉంటారు. శరీరానుసారమైన మనసు దేవుడికి విరోధమైన, ధర్మశాస్త్రానికి లోబడదు. దొంగతనం చేయొద్దు అనేది ఉందనుకోండి, శరీరానుసారమైన మనసు దొంగతనం చేయడానికి ఇష్టపడతారు. వ్యభిచారం చేయొద్దు, శరీరానుసారమైన మనసు కలిగిన వారు వ్యభిచారం చేయడానికే ఇష్టపడతారు. పక్క వాళ్ళది ఆశపడద్దు, శరీరానుసారమైన మనసు కలిగిన వారు పక్క వాళ్ళది ఆశపడటానికే ఇష్టపడతారు. అబద్ధం ఆడవద్దు, శరీరానుసారమైన మనసు కలిగిన వారు అబద్ధం ఆడటానికే ఇష్టపడతారు. ప్రజాతిలో చెప్పని విషయాలు మీ అందరికీ తెలిసివే. అందులో కొన్ని విషయాలు ఈ వ్యతిరేకంగా మీరు జీవిస్తున్నారంటే, కొన్ని విషయాలకు వ్యతిరేకమైన జీవితం మీ జీవితాల్లో కనబడుతుందంటే మీరు శరీరానుసారులనే అర్థం చేసుకోండి. ప్రజాతులు చాలా వివరంగా మాట్లాడుతూ ఉంటాయి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో తన హృదయాన్ని చూపిస్తూ ఉంటాయి ప్రజాతులు అనేవి. చాలా సులువైన మాటల్లో దేవుడు తాను ఏం కోరుకుంటున్నాడో చెప్పాడు. దేన్ని పూజించవద్దు, దేనికి నమస్కారం చేయొద్దు, దేని రూపాన్ని చేసుకోవద్దు, అబద్ధం ఆడవద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు. ఇవన్నీ చెప్తున్నారా అమ్మా? దొంగలు కూడదు, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాడు దేవుడు. వారికి వ్యతిరేకమైన మనసు కలిగిన వారే ఉంటున్నాడు. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. ఇంకొక ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఈ శరీరానుసారమైన మనసు అది ఒక అంటువ్యాధి లాంటిది. అదొక అంటువ్యాధి లాంటిది. ఒకడు అబద్ధం ఆడుతున్నాడు అనుకోండి, వాటితో పాటు ఉన్న వారికి అబద్ధం ఆడే మనసు వస్తూ ఉంటుంది. నేను మా దగ్గరికి ఒకళ్ళు దివ్య దగ్గరికి కూర్చుని దివ్య తర్వాత చెప్తాం, దివ్యం దగ్గరికి కూడా వచ్చాడంట, కూర్చొని అబద్ధం చెప్పాడంట. ఒక భయంకరమైన అబద్ధం చెప్పాడు. అయ్యో ఎందుకు వేరే వాడు చెప్పాడు, అవునా అని వాళ్ళని చూపిస్తే ఎందుకు జరిగింది ఏంటంటే, వీడే ఒక మాట చెప్పి వీడే ఒక మాటని వేరే వాడు చెప్తున్నాడు. అసలు అడగరా వాడిని, నిజమా అబద్ధమా వాళ్ళు అంటున్నాడు వచ్చి, అమ్మ వాళ్ళలో నచ్చినాడు అని చెప్పాడు దివ్యంకి. అదేం కాదు అంటాం అని చెప్పి, సరే చుట్టుపక్కల వాడిని కాకుండా వాడు ఏమనుకుంటున్నాడు, వెంటనే అనిపించి దివ్యం పడదేమో అనుకున్నాడు. అంటే వాడికి ఉన్న పొరకి అది వచ్చిన ఆలోచన. వాళ్ళోడు ఇలా అన్నాడు అనగానే వాడు అట్లా ఏంటి అది అన్నమాట కోపం వచ్చే మాట. అది మా గురించి మాట్లాడిన మాట, వేరే వాళ్ళ గురించి కూడా మా గురించి మాట్లాడిన మాట. వెంటనే అనిపించి ఒక 4 జబ్బులేసేది చేస్తాలనుకున్నాడు. ఒకటే అదనుకున్నది అనుకోవడం, లేకపోతే వచ్చి ఆయన ఎప్పటికి మనం ఎగిరి రానివ్వడు అని ఆయన దూరం పెట్టేస్తూ ఉంటున్నాడు. అనుకుని వచ్చి చెప్పాడు మాకు.
కానీ మేము అసలు పెద్దవాళ్ళు కదా, కానీ దివ్యం మీకు చేసిందంటే ఆ సంఘటన దగ్గర ఎవరు ఉన్నారో అందరూ చూసి అరే అయ్యింట్రా అది అలా అన్నారు అంటే ఆడి కాదమ్మా అంది. ఎవరైతే వచ్చి మీకు చెప్పాడో వాడే. దీని తర్వాత ఇద్దరు పెడుతున్నాను నేను. అయ్యో ఎక్కడిది మనసు ఎక్కడ తెలిసిందంటే శరీరానుసారులు అయిన వారి యొక్క అది అంటువ్యాధి లాంటిది, కంటే చేస్తారు దాన్ని. అంటే ఎవరైతే అలాంటి వారు ఉంటారో వాళ్ళ నుంచి పక్క నుంచి వస్తానే ఉంటుంది. అది ఒక వ్యభిచారం చేసే స్త్రీ ఉందనుకోండి, అదే మనసు కలిగిన వాళ్ళు వాళ్ళతో కావడానికి ప్రయత్నం చేస్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో ఏమైనా కొంచెం మంచిది కాదు కదా, ఏమైనా మాకు మంచిది కాదు కదా, ఏమైనా భర్త మంచిది కాదు కదా, కొంచెం దూరంగా ఉందాం అనుకుంటారు. అదే మనసు కలిగిన వాళ్ళు అయితే అలాగే సేమ్ అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, అక్కడే కూర్చోవాలనిపిస్తుంది. ఇంకా తెచ్చుకొచ్చేవాళ్ళనుకో అమ్మ మనం తోసేస్తే అక్క వాళ్ళని ఏం చేయాలంట, మనం తోసేస్తే దేవుడు అందరినీ ప్రేమించమన్నాడని వెళ్ళిపోయి అంత మనసు కలిపిన వాళ్ళు, వాళ్ళ ఆధార్ చేసుకుని తప్పు చేయడం ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా మంది. దొంగతనం చేసే విషయంలో కూడా అంతే, వ్యభిచారం చేసే విషయంలో అంతే, కక్షలు పెట్టుకునే విషయంలో అంతే, దోష పెట్టుకునే విషయంలో అంతే. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, అది ఏంటంటే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లక్ అంటే రెండు అంటే ఒకే రకమైన ఈయగల కలిగిన పక్షులు కలిసి ఉంటాయంట. ఒకే రకమైన మనస్సు కలిగిన వారు కలిసి ఉంటారు. నువ్వు ఎవరితో కలిసి ఉంటున్నావో చూస్తే, ఎవరితో కలిసి కొనసాగుతున్నావు చూస్తే, నీకు ఏ హృదయమో నీకు ఎదుటి వాళ్ళకి అర్థం అవుతుంది. నీకు అర్థమైనా అర్థం కాదు. శరీరానుసారమైన దేవునికి విరోధము, దేవుని ధర్మశాస్త్రానికి లోపడదు, దేవుని పనికి ఆటంకంగానే ఉంటుంది. అది ఎవరి పనికి? ఎందుకంటే దేవునికి విరోధమైనది దేవుని పనికి ఆటంకంగా ఉంటుంది, దేవుని వాక్యానికి ఆటంకంగా ఉంటుంది, దేవుని క్రియలకు ఆటంకంగా ఉంటుంది. దేవునికి విరోధమైన మనస్సు ఏది చెప్పినా దానిలోంచి వ్యతిరేకత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకుముందు నాన్న వాక్యం చెప్పేటప్పుడు చాలా మంది బయటికి వెళ్ళి ఇలా చెప్పారేంటి, అలా చెప్పారేంటి, ఇలా చెప్పారేంటి అని మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత అదే నిజంగా అసలు ఏం జరిగిందని మేము ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. కొన్ని మంచి విషయాలు చెప్పేవారు, కొన్నిసార్లు నాకు తేడా చెప్పినా సరే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు. తర్వాత నేను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నేను చెప్పినా సరే అదే మాట, ఎలా చెప్పారేంటి, అలా చెప్పారండి, ఇలా చెప్పారేంటి, అలా చెప్పారేంటి అంటే వాళ్ళకి ఏది చెప్పినా వ్యతిరేకంగా మాట్లాడటమే తప్ప దాన్ని ఏం చెప్పారో దాని సారాంశాన్ని తీసుకోవడం లేదు. నేను చాలా స్పష్టంగా చూశాను. ఏది చెప్పు దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. దేవుని యొక్క క్రియలకు విరోధులు వారు. శరీరానుసారమైన మనసు కలిగిన వారు దేవునికి విరోధమైన హృదయాన్ని కలిగి ఉంటారు. తర్వాత వచ్చిన చదువుదామా. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగినవారే కానీ, మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే కానీ శరీర స్వభావం కలవారు కారు. శరీర స్వభావం అనే ఒక్క మాట ఒక లైన్ మిస్ అయ్యామా. ఎందులో వచ్చిన చదివితే కదా, శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచ నేరు. మనం ఒక లైన్ లో చూసుకుంటా ఉన్నాం. ఇప్పుడు దాకా ఏం చెప్పారంటే శరీరానుసారులు అంటే ఎవరు, ఆత్మానుసారులు అంటే ఎవరు. శరీరానుసారుల జీవితాల్లో శరీర కార్యాలు కనబడతా ఉంటాయి. ఒక 15 కార్యాలు మనం చూసాం. శరీరంతో చేసేవి, మనసులో చోటిచ్చేవి. తర్వాత భాగంలో మనం ఏం చూసామంటే శరీరానుసారులు దేవునికి విరోధంగా జీవిస్తారు. వారు ధర్మశాస్త్రానికి లోబడరు. ధర్మశాస్త్రం అంటే పదార్థాలను చూస్తున్నాం, కానీ వాక్యానికి లోబడరు. ఏది చెప్పినా సరే దాంట్లో వ్యతిరేకత తీసుకొస్తారు. ఏది చెప్పినా సరే వాళ్ళు వ్యతిరేకంగా తీసుకుంటారు. పక్కన వాళ్ళకి అది వ్యతిరేకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో మనం చెప్పారు కదా, అది మీ గురించే, మనం మాట్లాడారు కదా, అది మీ కుటుంబం గురించే అని ఏదో ఒకటి వ్యతిరేకత అనేది సృష్టిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవునికి విరోధులు. ఎవరు వాళ్ళు? దేవునికి విరోధులు. మనుషులు కాదు. చాలాసార్లు నేను అనుకునేవాడిని, వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎదుర్కొన్నారు అని ఆలోచించేవాడిని. కానీ కొన్నాళ్ళ తర్వాత వాక్యం అర్థం కలిగిన తర్వాత వాళ్ళ విరోధము, వాళ్ళ శత్రుత్వం దేవునితో, కాబట్టి దేవుని పని చేసే వాళ్ళకి విరోధం వస్తూ ఉంది. మనకి ఇంకేం లేవు. ఇది ఒక మనిషి గురించి కాదు, చాలా మంది మనుషులు కనపడతానే కొనసాగుతానే ఉంటారు. అక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చూస్తామంటే 8వ వచనంలో శరీర స్వభావం కలిగిన, శరీర స్వభావం ఉంది. వాళ్ళు భూమి మీద నరకం
అనుభవిస్తారు, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు, దేవుడు విరోధం అంటారు. అయితే ఏంటంటే వీళ్ళు దేవుడిని సంతోషపరచనేరు. వాళ్ళ జీవితము దేవుడికి సంతోషాన్ని తీసుకురాదు. ఏం తీసుకొస్తుంది? దుఃఖము కదా. దేవుడిని దుఃఖపడి అంటే చాలా కాంట్రడిక్ట్ మాట ఏంటంటే సంతోషానికి వ్యతిరేకము దుఃఖమే, కానీ ఇక్కడ సంతోషానికి వ్యతిరేకమైన పదము ఉగ్రత. ఒక శరీర సంబంధమైన వ్యక్తి తన జీవితానికి నరకం తెచ్చుకోవడం మాత్రమే కాదు, తను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళడం మాత్రం కాదు, కానీ ఈ భూమి మీద దేవుడికి విరోధంగా జీవిస్తూ దేవుడికి విరోధంగా మనుషులు సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కారణం ఏంటి తెలుసా? లూసిఫర్ అన్న దేవదూత అదే చేశాడు. ఆ లూసిఫర్ యొక్క శరీర క్రియలను ఆధారం చేసుకునే వ్యక్తులుగా ఉన్న, లేదా లూసిఫర్ ఏ శరీరాన్ని అయితే ఆధారం చేసుకుని దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడో ఆ మనసు కలిగిన ప్రతి వారు అదే చేస్తూ ఉంటారు. శరీర సంబంధులు దేవుడిని సంతోషపెట్ట నేలలో. వాక్యం నుంచిన వారు నీ జీవితం దేవుడిని సంతోషపెట్టేదిగా ఉందా, ఉగ్రతను తీసుకొచ్చేటట్టుగా ఉందా? చాలాసార్లు సంతోషానికి వ్యతిరేక పదము దుఃఖము. దేవుడి యొక్క దుఃఖము అది ఉగ్రతను తీసుకొస్తే మన ఆది కాంక్ష చూస్తూ ఉంటాం. 6వ వచనంలో దేవుడు మనుషులను చేసినందుకు సంతాపపడిను కదా. సంతాపం అనే మాట సంతోషానికి గుర్తా, దుఃఖానికి గుర్తా? దుఃఖానికి గుర్తు. ఆ దుఃఖపడిన తర్వాత, సంతాపపడిన తర్వాత ఏమొచ్చింది? భూమి మీదకి జలప్రలయం వచ్చింది, ఉగ్రత వచ్చింది. దేవుడిని సంతోషపెట్టే జీవితం నీలో లేకపోతే నీ మీద ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రతను అనుభవిస్తున్న వాళ్ళు మరలా దేవుడిని ప్రశ్నిస్తా ఉంటారు, ఎందుకని దేవా, అయ్యో మేము బాగానే ఉన్నాం కదా, మరలా ఇది ఇలా జరిగిందేంటి, ఇలా జరిగిందేంటి అని ప్రశ్నిస్తూ కొన్నిసార్లు సంఘంలో నుంచి వాక్యాన్ని వినకుండా, వాక్యానికి లోబడకుండా దేవుని సన్నిధిలో ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతారు చాలా మంది. వారిని చూసిన వారికి మనుషులకు అర్థం కాదు, ఎందుకని మీరు జీవితం ఎలా అవుతుంది, ఎందుకని మీరు ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎందుకని మీరు జీవితంలో నష్టం కలుగుతా ఉంది, ఎందుకని మీరు జీవితంలో శ్రమ వస్తూ ఉంది అంటే వారు మనుషులుగా దేవుని సన్నిధికి వస్తా ఉన్నారు, కానీ మనుషులుగా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు, కానీ వారి శరీరానుసారులే. నేను చెప్తా ఉన్నాను కదా, శరీరానుసారులు ఏది చూడకూడదో చూడటానికి ఇష్టపడతారు, ఏది మాట్లాడకూడదో మాట్లాడటానికి ఇష్టపడతారు. తమ శరీరాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన శరీరాన్ని అపవిత్రతతో నింపివేస్తూ ఉంటారు. విశ్వాసమైన వారు తమ శరీరాన్ని దేవుడు నివాసం చేసే పరిశుద్ధమైన ఆలయంగా ఉంచుకోవాలి. వ్యభిచారం చేస్తే ఆ వ్యక్తిని విశ్వాసే ప్రవచ్చా? విశ్వాసం అవుతారా? మనం విశ్వాసం అనగానే మారు మనసు పొంది బాప్తిజం పొందిన వారు విశ్వాసం పిలుస్తున్నాం, నిజమే. మారు మనసు అనేది పాప జీవితాన్ని కడిగివేసి ఒక క్రొత్త జీవితాన్ని దేవునికి ఇస్తాడు, ఒక క్రొత్త మనసు ఇస్తాడు, రావు శిక్షణ కొట్టేస్తాడు, నువ్వు కొనసాగే జీవితాన్ని ఇస్తాడు, నీతో తాను ఉండడానికి సిద్ధపడతాడు. నువ్వు దేవుడు వద్దు, నా భర్త వద్దు, నా భార్య వద్దు, కోరు కావాలనుకుంటే అప్పటికి నువ్వు విశ్వాసం అవుతావా? నువ్వు రావచ్చు, చర్చలో కూర్చోవచ్చు, బలలో చేతులు పెట్టవచ్చు, కానీ నువ్వు విశ్వాసవి. అందుకని నాకు ముందు మీరు కూర్చున్నప్పుడు పిలిచి మిమ్మల్ని లేపి బలాలనిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నీ అంతటి నువ్వే నేను విశ్వాసిని, నేను సరిగ్గా జీవిస్తున్నానని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళకే బలం ఇవ్వడం శిక్ష ఏమవుతుందంటే ఒప్పుకుని మాటకు వ్యతిరేకంగా జీవించే జీవితానికి కలిగిన వారికి ఉంటుంది. అంటే నీ జీవితంలో వ్యభిచారం చేస్తూ, వ్యభిచార సంబంధమైన క్రియలు చేస్తూ, ఏది చూడకూడదో చూస్తూ, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడుతూ, దేవునికి విరోధంగా జీవిస్తూ నేను విశ్వాసమే అని బలలో చేతులు పెట్టినా సరే నువ్వు విశ్వాసం అవుతావా? విశ్వాసి అని చెప్పుకుంటున్న వాళ్ళారా, దాని శరీర కార్యాల గురించి చదివాను కదా, అందులో ఉన్న విషయాలు నీ జీవితంలో ఉంటే నువ్వు శరీరానుసారమైన మనిషివే, దేవునికి విరోధమే. ఏదో నేను కొన్ని రోజులు తప్పు చేస్తాను, ఏదో కొన్ని రోజులు వ్యతిరేకంగా ఉన్నాను, ఏదో మనుషులు కలిసి కొన్ని సంఘాలతో చెందిన వారు కొంతమంది విశ్వాసం మాట్లాడటం విన్నాను. ఆ మాట ఏంటంటే మనుషులు కదా తప్పు చేస్తాం కరెక్టే, కానీ దేవుని సంబంధం మనిషి వెంటనే తప్పు నుంచి బయటకు వస్తాడు. ఒక మనిషిని కదా బురదలో కాలు వేస్తాం,
ఒక శుభ్రత కలిగిన మనిషి ఏం చేస్తాడంటే ఆ బురదలో కాలు కడిగిన తర్వాత వీళ్ళని తొందరగా కలుపుకుంటాడు. ఒక శుభ్రత కలిగిన వ్యక్తి, ఒక విశ్వాస సంబంధమైన వ్యక్తి, శుభ్రమైన వ్యక్తి ఏం చేస్తాడు? అంతకుముందు ఒక ఆంటీ ఉండేది మన సంఘంలో. ఆంటీ ఎక్కడెక్కడో తిరిగి వచ్చేది, కాలు భయంకరంగా ఉంది, అదే కాలంలో అందరిలో కాట ప్రయత్నం చేసేది. అలాంటి స్థలాల్లో మనం కూడా తిరుగుంటాం, అలాంటి ఊరికి మనకు కూడా వెళ్ళొచ్చు, కానీ మనం కడుపు ఇంట్లో వెళ్తాం కదా. అవి ఆలోచన ఉదాహరణ చెప్తా ఉన్నాను నేను, పాప సంబంధం కాదు కానీ ఉదాహరణ. కొంతమంది మనుషులు ఉంటారు, వారికి ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలియని స్థితిలో కొనసాగుతూ ఉంటారు. వాళ్ళు విశ్వాసులు అని అనుకోవటానికి వాక్యం అంగీకరించదు. వారిని విశ్వాసం చేయాలని వారిని తన రక్తంతో కలిగిన దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. వాళ్ళు సంఘం అంతా, వాళ్ళకి సేవకులంతా ఏ రక్తం చేత అయితే కడగబడ్డారో ఆ రక్తాన్ని తమ కాళ్ళ కింద తొక్కుతా ఉన్నారు. ఏ దేవుడి చేత మేలు పొందారో, ఏ దేవుడి చేత జీవం ఇవ్వబడిందో, ఆయుష్ ఇవ్వబడిందో, కుటుంబం కట్టబడిందో ఆ దేవుడిని కాళ్ళ కింద తొక్కుతా ఉన్నారు. మనుషులంతా, వాక్యం చెప్పే మనుషులంతా, కనబడే మనుషులంతా, సేవకులైన వాళ్ళంతా వీళ్ళు దేవుడి కన్నా ఎన్నో ఎక్కువ చిన్న వాళ్ళు, దేవుడే లెక్క చేయని వాళ్ళు. వీళ్ళు లెక్క చేస్తారంటారా? ఒక వ్యక్తి మనం మాట్లాడుతూ అంటా ఉన్నాను నాతో, నేను పాపంలో ఉన్నప్పుడు మనుషులు కాదు లెక్క చేయండి. చాలాసార్లు అంటారు, నేను పోలీసులు లెక్క చేయలేదు, వాళ్ళు లెక్క చేయలేదు, వీళ్ళు లెక్క చేయలేదు అని చాలాసార్లు నేను సాక్ష్యం చెప్పాను. కానీ ఒకరోజు నాకు అర్థమైంది ఏంటంటే, నేను దేవుడే లెక్క చేయరా, మనుషులంతా. వాక్యం ఇచ్చిన వాళ్ళారా, దేవుడిని లెక్క చేయని జీవితాలు జీవిస్తున్న వాళ్ళారా, జాగ్రత్త. నువ్వు విశ్వాసాన్ని నువ్వు పీల్చుకుంటే సరిపోద్దా? ఈ శరీర కార్యాలు నీ జీవితంలో ఏం కనపడుతున్నాయో ఒకసారి పరిశీలన చేసుకుంటానికి ఈరోజు నేను చెప్పాలని అనుకున్న వాక్యం ఇది కాదు. వాత వేయబడిన మనసాక్షి, వెలిగించబడిన మనసాక్షి, ప్రశ్న, ఈ మూడు విషయాల గురించి చెప్తా అనుకున్నాను. దానికోసమే సిద్ధపడతా ఉన్నా, దానికోసమే ఆలోచిస్తా ఉన్నా, దానికోసమే ప్రార్థన చేసుకుంటా ఉన్నా. చెప్పడంలో నాకు ఈ వాక్యాన్ని చెప్పాలని ప్రేరణ వచ్చింది. ఆ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాక్యమైన మనస్సాక్షి కలిగిన వారికి నేను చెప్దామన్న వాక్యాన్ని జస్ట్ ఒక మాట చెప్తా ఉన్నాను 2 లైన్లో. వెలిగించబడిన మనస్సాక్షి కలిగిన వాడు తన జీవితంలో ఏదైనా చిన్న తప్పు జరుగుతూ ఉంటే వెంటనే భయపడుతూ గడగడలాడుతూ ఆ తప్పు నుంచి, పాప నుంచి వెనక్కి వచ్చి దాని విషయంలో దేవుని క్షమాపణి, దాని విషయంలో మనుషుని క్షమాపణి సరి చేసుకుంటాడు. వెలిగించబడిన మనస్సాక్షి కలిగిన వాడి యొక్క జీవితం అలా ఉంటుంది. అదే వాకవేయబడిన మనస్సాక్షి కలిగిన వారికి పెద్ద తప్పు జరిగినా సరే, అంటే ఒక వాక వేసి ఆ చర్మ ఎట్లా మందం అయిపోద్దో వాడి మనస్సు అలా మందం అయిపోద్ది, కఠినం అయిపోద్ది. కాబట్టి గుచ్చుకుంటుంది కానీ ఎక్కడ నొప్పి తెలుస్తుంది, కొంచెం నొప్పి తెలుస్తుంది, తెలియదు దానికన్నా తక్కువ. అంటే పాపం జరిగిపోయి పాపం చేస్తూ పాపం ఉన్నప్పుడు కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది. కొంచెం భ్రష్ట మనసు కలిగిన వాడికి పాపంలోనే జీవిస్తూ ఉంటాడు. పంది బురదలో ఎలా కొట్టుకుంటుందో, పంది బురదలో కొట్టుకోవడం చూసారన్నా? అంటే మనకి ఇక్కడ పందులు ఉండవు ఎక్కువ, బురదలు కూడా ఎక్కువ ఉండవు మనకి కొంచెం డ్రై ల్యాండ్ కాబట్టి పంది బురదలో కొట్టుకోవడం మీరు చూసారు ఎవరన్నా? అలా కొట్టుకుంటున్నా సరే దాన్ని చూస్తే మనకేమనిపిస్తుంది? దాన్ని కొంచెంసేపు చూస్తే మనమే అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. చిచ్చి చిచ్చి అనుకుంటా ఉంటాం దాన్ని చూసి. అంటే కొంతమంది ఏది చూస్తే అందులో అది వెళ్ళిపోతూ ఉంటారు. సీరియల్ చూస్తారనుకోండి, వాళ్ళ భర్త సీరియల్లో ఉన్న వాళ్ళ భర్త ఏమేమి కొడతాడు అనుకోండి, ఏమేమనుకుంటుంది? ఏమైనా భర్తను కొడతాడు అనుకుంటుంది. అలాగే పందిని చూసి చూసి చూస్తే కొద్దిసేపు మనకి ఏమనిపిస్తుందంటే మనం కూడా బురదలో ఉన్నామనిపిస్తుంది. చిచ్చి చిచ్చే అసహ్యం రాస్తుంది కదా. కానీ ఆ పందికి ఉంటుందా? ఎలా ఉంటుంది పందికి? సంతోషంగా హాయిగా ఉంటుంది. ఆ బురద ఎంత, ఆ బురద కాదు పందిలు ఎక్కడ ఉంటే మీకు తెలుసు. గేదె పంది చాలా తేడా ఉంటుంది. గేదె బయట తిరుగుతుంటుంది, పంది అది భ్రష్టం అంటే అది. ఆ విషయం గురించి చెప్దామనుకున్నాను. ఈ రోజు ఇక్కడ చూస్తే ఒక విశ్వాసే వాడు శరీరానుసారంగా ఉంటాడా అంటే ఉండడు. అపవాది ఏం చెప్తారంటే చిన్న చిన్న తప్పులు జరుగుతాయండి, మనుషులే కదండి, తప్పు జరుగుతాయి, తప్పు చేయని ఎవరు పలనోడు చేస్తాడు, పలనోడు చేస్తాడు, పలనోడు చేస్తాడు అని చూపించుకుంటూ ప్రశ్నలు కొనసాగుతాం.
శరీరానుసారులు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు అనేక మంది దేవుని యొక్క వాక్యం చేత కడబడి ఆత్మానుసారులుగా తిరిగి వెళ్ళాలి. సమరేశ్వరి వచ్చింది, అమ్మా నీ భర్తను తీసుకురాండి, నా భర్త లేడు. ఎందుకంటే నీ భర్త లేడు కానీ నీకు 5 తెలుగుతున్నారు, ఇప్పుడున్నప్పుడు నీ భర్త కాదన్నప్పుడు అవునయ్యా నేను చేసింది నాకు చెప్పేవారు, నేను సరి చేసుకుంటాను సరి చేసుకుంటలేదు. ఈరోజు కూడా అట్లాగే ఒక్కొక్క జీవితంలో ఎంతమంది భర్తలు ఎంతమంది భార్యలు, ఫోన్లో ఒకడు మాట్లాడకపోవడం, ఇంట్లో ఒకడు, భర్తలో భార్య కూడా. అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయనకి ఎంతమంది భార్యలో ఎంతమందితో సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. నిజంగా ఎలా ఉంటున్నారంటే వాళ్ళు ఎవరంటే శరీర సంబంధులు, శరీరానుసారులు. శరీరానుసారిగా ఉన్నావా? దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నావు. ఉగ్రతని ఏదైనా చూసుకో. చివరి భాగానికి వెళ్దాము. దేవుడు సంతోషపడతా, నేను దేవుడు సంతోషపడకపోతే ఏం జరుగుతుంది? దేవుడు సంతోషానికి వ్యతిరేకంగా ఏం చూసాము మనం? ఉగ్రత. అనేక మంది జీవితాల్లో ఉగ్రత వస్తా ఉన్నప్పుడు నేను వాళ్ళు గమనించేవారుగా ఉంటా ఉన్నారు. 9వ వచనం చివరి భాగాన్ని మనం చూద్దాం. లేకపోతే కొంచెం చదువురా, చివరిలో వస్తుంది. దేవుని ఆత్మ మీరు నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు. అంతర్గతంగా ఉన్నామా? ఆత్మ ఎందున్న వారే కానీ శరీరం అందున్న వారు. అంటే దేవుడు మనతో నివాసం చేసేటప్పుడు ఎప్పుడు నివసిస్తాడంటే దేవుడు మనం మారు పొంది బాప్తిజం పొంది దేవుడితో అక్కడ వరకు రాగానే ఎప్పుడైతే నా పాపాలు పశ్చాత్తాపడి దేవాన్ని క్షమించని అడిగి మారు మనసు అనుభవాన్ని పొందుకుని సరిచేసుకుని దేవుడితో మనుషులు సరిచేసుకుని బాప్తిజం పొందిన తర్వాత దేవుడు మనలో ఉంటా అంటున్నాడు. ఆ స్థితిలో నిలిచిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించుతున్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఇప్పుడు దాకా క్రియల గురించి మాట్లాడుతూ ఉన్నాము, ఇప్పుడు దాకా మనసు గురించి మాట్లాడుతూ ఉన్నాము, ఇప్పుడు స్వభావం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. స్వభావము అంటే మనం ప్రవర్తించే విధానం అనుకోవచ్చు, ఆలోచించే విధానం అనుకోవచ్చు. స్వభావం అంటే తెలుసండి మీకు? దీని అర్థం వాళ్ళ నాన్న పోలికే లేదా వాళ్ళ అమ్మ పోలికే అంటారు. అది కేవలం రూపాన్ని మాత్రమే కాదు కానీ స్వభావాన్ని బట్టి కూడా. చెప్పలేనంత కుళ్ళు ఉందనుకోండి, కొంతమందిలో అసూయ ఉందనుకోండి, సేమ్ వాళ్ళ అమ్మలాగానే ఈ అమ్మాయి కూడా అసూయ అంటారు. అది స్వభావం కదా. ఇక్కడ మాట్లాడుతూ అంటా ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు మీరు ఆత్మ స్వభావం కలవాలే కానీ శరీర స్వభావం కలిగిన వారు. మీ స్వభావాలు ఎలా ఉన్నాయి? ముగిస్తానికి 5 నిమిషాలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీ స్వభావాలు ఎలా ఉన్నాయి? శరీర కార్యములు అని చెప్పబడుతున్న చోట స్వభావాలు అనేకమైనవి లిస్ట్ చేశారక. ద్వేషము అనేది ఒక స్వభావము, అసూయ అనేది ఒక స్వభావము, మత్సరం అనేది ఒక స్వభావము, నేచర్ అంటారు. నేచర్ ఈ శరీర స్వభావం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ స్వభావం గురించి చెప్తా ఉన్నాడు, శరీర స్వభావం గురించి చెప్తా ఉన్నాడు. ఆత్మ స్వభావం అంటే ఎదుటివాడు హాని చేస్తే ఆత్మ స్వభావం కలిగిన వాడు ఏం చేస్తాడు? అమ్మా అదే మనకు అడుగుతాను. ఎదుటివాడు హాని చేస్తే శరీర స్వభావం కలిగిన వాడు ఏం చేస్తాడు? కక్ష పెట్టుకుంటాడు, ద్వేషం పెట్టుకుంటాడు, ఎప్పుడు సమయం దొరుకుతుందా హాని చేద్దాం అని అనుకుంటాడు. కొంతమంది అక్కడక్కడ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనసులో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎవరు వీళ్ళు? శరీర స్వభావం కలిగిన వారు. అదే ఆత్మ స్వభావం కలిగిన వారు. ఆత్మ స్వభావం కలిగిన వారు వారిని క్షమించి విడిచిపెడతారు. అది వాళ్ళ మనసులో ఉండదు, వారి మనసులో దాచుకోరు, కీడుకు ప్రతి కీడు చేయరు. వాళ్ళు పిలిచి ఇంటికి పిలిచి అన్నం పెట్టి ఆదరించి పంపిస్తారు. అది దేవుని యొక్క స్వభావము లేదా ఆత్మ స్వభావము. శరీర స్వభావానికి ఒక్కడు ముందుకేసి చెప్పనా? ఎదురు హాని చేయకపోయినా హాని చేశారు అనుకుని మీరు కక్ష పెట్టుకుంటారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, బాగున్నావా అన్నాం అనుకోండి, వాడిని బాగున్నావా ఎందుకు అడిగాడు అనుకుంటాడు. ఎందుకు అడుగుతాం బాగున్నావా అని?
ఒక 2 కుక్కలు కలుసుకున్నాయి అనుకోండి, కలుసుకొని ఏం చేస్తాయి? నవ్వుకుంటాయి కదా. నవ్వుకుంటే అవసరం బుద్ధి లాక్కుంటాయి. చూసారు కుక్కలు 2 దాకా కలుసుకుని మాట్లాడుకుంటూ చూసారు అందులో. అలాగే మనుషులు మనం ఏం చేస్తాం? కనపడగానే బాగున్నా అనుకో ఏదో ఒకటి కనీసం నవ్వుకుంటాం. మందిరానికి వచ్చేవాళ్ళు ఏం చేయాలి? కనీసం అమ్మా చెప్పుకోవాలి. మీ మాకే చెప్పలా, మీరు కలిసి చెప్పుకుంటారు. ఇంకా చదువులేదు. బాగున్నావా అని అడిగినా సరే ఎందుకని అడిగినా 2 రోజులు ఆలోచిస్తారు వాళ్ళు. ఏం స్వభావం అది? అలాగే ఏమి హాని జరగకపోయినా హాని జరిగింది అనుకుని వాళ్ళు కక్ష పెట్టుకునే వాళ్ళు కూడా నేను చూస్తా ఉన్నాను చాలాసార్లు. వాక్యం ఇచ్చిన వాళ్ళ ఆత్మ దేవునికి సంబంధించింది. పౌలు మాట్లాడతాడు, ఆయన పత్రికల్లో మాట్లాడతాడు. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కొత్తలో చాలా సంవత్సరాలు పట్టింది నాకు అది అర్థం అవడానికి. ఆయన అంటాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ఎనాలిక అంటారు, పోలిక అంటారు దాన్ని. ఆ పోలిక, ఆ మాట నాకు చాలా కష్టంగా అనిపించింది. అయ్యా నేను యేసు ప్రభువు ఎలా జీవిస్తున్నానో అలా జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా యేసు ప్రభువుని అనుసరించి ఆయనలాగా జీవించడం చెప్పాలి పౌలు. కానీ పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు నన్ను పోలు నడుచుకోండి, దేవుడిని పోలు నడుచుకున్నా మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నప్పుడు చాలా సంవత్సరాలు పట్టింది నాకు. ఏంటి పౌలు దేవుడి స్థానం పెట్టేసుకుంటున్నాడు తెలుసా అని. కాలక్రమంలో అర్థమవుతుంది కదా. చాలా మంది మనుషులు దేవుడిని చూడలేకపోతున్నారు. కాబట్టి అయ్యా మీరు నా మీద విశ్వాసం ఉంచవచ్చు. నేను దేవుడు ఏం కోరుకుంటున్నాడో, ఏం ఆశపడతాడో, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా ఉండడానికి నేను నడుచుకుంటున్నాను, అలా ప్రయత్నం చేస్తాను, అలాగే నడుచుకుంటున్నాను. నువ్వు దేవుడి దాకా వెళ్ళలేకపోతున్నావు కాబట్టి నన్ను చూసి నడుచుకోవాలి. ఆ మాట అర్థమైన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అబ్బా పౌలు సామాన్యమైన మానవుడికి, అత్యంత తక్కువ జ్ఞానం కలిగిన మానవుడికి ఎంత సులువుగా బోధిస్తా ఉన్నాడు కదా అనిపించింది. పౌలు దేవుడి లాగా జీవించడానికి తాను సిద్ధపడతా ఉన్నాడు. వీళ్ళు దేవుడు దాకా వెళ్ళలేకపోతున్నారు కదా, ప్రస్తుతానికి దేవుడిని అర్థం చేసుకోలేకపోతున్నారు కదా, దేవుడిని అర్థం పెట్టుకున్నారు కదా. కాబట్టి నన్ను కోరి ఏంటో తెలుసా? యేసు ప్రభువు దూషించలేదు, నిందించలేదు, అపకారం చేయలేదు, ఉపకారమే చేశాడు. మీరు కూడా అలా జీవించాలంటే నేను అలాగే ఉన్నాను అనుకుంటావేమో. ఇదిగో రెండు పలానా చోట పలానా పరిస్థితి జరిగింది, నా జీవితంలో పలానా చోట పలానా పరిస్థితి జరిగింది, పలానా చోట పలానా పరిస్థితి జరిగింది, ఆ సమయాల్లో నేను ఇలా జీవించాను, నువ్వు కూడా అలా జీవించు అని చెప్తా ఉన్నాడు. మా జీవితంలో అనేక సార్లు మీకు అనేక సాక్ష్యాలు చెప్పాను. మీకు మా జీవితాల్లో అమ్మ పలానా వ్యక్తులు మమ్మల్ని పలానా మాటలతో నిందించారు, పలానా వ్యక్తులు మా మీద పలానా నిందలేశారు, పలానా వ్యక్తులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పలానా వ్యక్తులు మా జీవితాల్లో మమ్మల్ని శ్రమల పాలు చేశారు అని వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు, వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు, లేదా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు మేము వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పించాము, మీరు వాళ్ళకి సహాయం చేశాము, మేము వాళ్ళకి లేవనెత్తాము. వాళ్ళు మమ్మల్ని నిద్ర వేసినా సరే ఆ నిద్ర గురించి ఒక్కరోజు కూడా మేము మనసులో పెట్టుకోలేదు. కానీ వాళ్ళకి ఏది కావాలో, ఏది చేయాలో దానికన్నా ఎక్కువే చేసి పంపించాము. మేము ఏ ఒక్కరితో కూడా మాట్లాడకుండా ఉండకుండా లేము. బంధువుల్లో కానీ, బయట వాళ్ళు కానీ, విశ్వాసులు లేదా సంఘంలో ఉన్న వాళ్ళు కానీ, సంఘంలో బయట ఉన్న అందరితో కూడా వాళ్ళు మమ్మల్ని ఎంత మాట్లాడినా మేము అలాగే తగ్గించుకుని మాట్లాడాలని చెప్పిన ఉద్దేశం ఏంటంటే మీరు కూడా అలాగే చేయమని వద్దనా? ఎంతమంది చేస్తారమ్మా? చేసే వాళ్ళు ఎంతమంది కనపడతా ఉన్నారు? దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ఏం చేస్తారంటే మీరు శరీర స్వభావంతో ఉండరు. శరీర స్వభావము వాళ్ళు ఒక మాట అన్నారు కాబట్టి చచ్చేంత వరకు నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టను, వాళ్ళు మా ఇంట్లోకి రానియను, వాళ్ళతో నేను మాట్లాడను అనుకున్నారు. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు అనుకున్న వాళ్ళు తెలుసా మీకు? కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది కదా మనం చెప్పడం.
అది ఏ మనసు? వాక్య ప్రకారం శరీర స్వభావం, శరీరమైన సంబంధమైన మనస్సు. అలా ప్రవర్తించే వ్యక్తి శరీర సంబంధి. నువ్వు ప్రవర్తించాలా? నీ జీవితంలో ప్రవర్తన ఉందా? కొన్నిసార్లు దేవుడు నమ్ముకున్న వాళ్ళకన్నా, దేవుడికి కూర్చే వాళ్ళకన్నా అన్య జనాంగంలో ఉన్న వాళ్ళు చాలా బెదరిస్తారు కొన్ని విషయాల్లో. దేవుడి చేత వస్తున్నామని చెప్పుకున్నవారు, దేవుడి చేత మేలు పొందుకుంటున్నామని చెప్పుకున్నవారు, నిజంగానే దేవుడి చేత మేలు పొందినవారు ఇందులో ఒక్క వంతు కూడా జీవించలేకపోతాం. జీవించలేకపోతూ వాళ్ళు చేసేది తప్పు అని తెలియదు ఆ దశలోకి వెళ్ళిపోతా ఉన్నారు. నీ స్వభావం ఎలా ఉంది? ఎలాంటి స్వభావం ఇది? పౌలు అంటున్నాడు, నా స్వభావము, దేవుడు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాడో ఆ స్వభావంతో నేను జీవిస్తున్నాను అన్నాడు. ఆయన మాటలు చెప్పలా, అంటే అర్థం చేసుకోవడానికి సింపుల్ గా ఒక మాట ఉదాహరణ చెప్పడానికి ఒక భాగాన్ని తీసుకుంటే, పౌలుని చాలాసార్లు గతాలతో కొట్టారు, పౌలుని చాలాసార్లు కొరడాలతో కొట్టారు. గతాలతో కొట్టిన వారు కొన్నిసార్లు యూదులు పెద్దలై ఉన్నారు. గతాలతో కొట్టిన వాళ్ళు, కొరడాలతో కొట్టిన వాళ్ళు చాలాసార్లు సైనికులు అనే వాళ్ళు శిక్షణ అమలు చేస్తారు. మీరు కొంతమంది మనం హోల్డెడ్ పేరులో ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసాం సార్ కదా. యేసు ప్రభుని కొరడాలతో కొట్టడం చూశారు కదా, చూసారండి? మీరు ఉన్నారు చాలా మంది దాంట్లో. చూసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? కానీ ఇక్కడ చూసారా? యేసు ప్రభు కొరడాలతో కొట్టడం, రక్తం కారడం, మాంసం బయట రావడం చూసారా? దాదాపుగా కొట్టేవాళ్ళు పౌరుని. వాళ్ళకి ఆ సైనికులకి వికృతమైన శారీరం సైకోలు ఉండేవాళ్ళు కొంతమంది. అంటే వాళ్ళ పని చేసి అలా అయిపోయేవాళ్ళు. వాళ్ళు శిక్షణ అమలు చేసిన తర్వాత తీసుకెళ్లి జైల్లో పెట్టిన తర్వాత ఆ సైనికులు కాపలాగా వచ్చేవాళ్ళు. ఎక్కడ ఉంటారు ఆ సైనికులు? కాపలా ఎక్కడ ఉంటారు? జైల్లో కాపలా ఉంటారు. ఎవరు పెట్టారు? పౌల్ని జైల్లో పెట్టినప్పుడు ఏ వ్యక్తులైతే ఆయన కొట్టారో, ఏ వ్యక్తులైతే ఆయన్ని అవమానపరిచారో, ఏ వ్యక్తులైతే ఆయన్ని అపహసించారో, ఏ వ్యక్తులైతే ఆయన్ని ఎగతాళి చేశారో అదే వ్యక్తులతో ఆయన సువార్త అందించేవాడు. హల్లెలూయా. ఆ మాటలు ఉన్న వాళ్ళు దేవుని నమ్ముకునేవారు. పౌలు పరిస్థితి ఎంతమంది అయితే ఆయనతో కలిశారో వాళ్ళకి దేవుడి గురించి ప్రకటించేవారు. దేవుడి గురించి వింటే మేలా కీడా? వారి జీవితంలో ఉన్న నష్టమంతా తొలగిపోద్ది, కీడంతా తొలగిపోద్ది, వారి పాపంతా తొలగిపోద్ది. వాళ్ళు దేవుడిని అంగీకరించేవాళ్ళు. అలా సైనికులు, సైన్యాధ్యక్షులు, రాజకుటుంబీకులు అలా మొత్తానికి దేవుని వాక్యం వెళ్ళిపోయేది. శరీర స్వభావం ఉంటే ఏం చేస్తాడు? ఈ పక్కనోడు కొత్తదన్నా వీడిని పట్టమన్నాడు, ఎంత గాయపరిచాడో, ఎంతగా కొట్టాడో, వీడి మీద శిక్ష రావాలనుకుంటాడు శరీర సంబంధమైన వాడు. అవునా కదా? మన కాల్ చేసిన వాడి మీదకి దీవెన రావాలనుకున్నా, శిక్ష రావాలనుకుంటామా? మామూలుగా నన్ను ఈ మాట అంతే కదా, మా ఆడపడుచు లేకపోతే మా అత్త, దానికి తగిన శాస్తి జరగాలి అనుకున్నారు ఎప్పుడన్నా? అంటే తల్లిని అనుకోరు కాబట్టి అత్త గురించి చెప్పారు. జనాలు తల్లిని అనుకోరు కదా మనం, కాబట్టి అంతా అత్త గురించి చెప్పారు. కొన్ని అత్తగారు ఎవరన్నా మన కుటుంబం దగ్గర తగిన శాస్తి జరగాలి అనుకున్నావా లేదా ఎప్పుడన్నా? పోలని అనుకోలేదు. ఎవరైతే తను హింసించారో, ఎవరైతే తను ఇబ్బంది పెట్టారో వారికి పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే పౌలుది ఆత్మ సంబంధమైన స్వభావము. ఏ స్వభావం అండి? శరీర సంబంధమైన స్వభావము. జరిగే పని కూడా ఆపేస్తాయి. శరీర సంబంధమైన స్వభావము అవతల వ్యక్తికి నష్టం కలగాలని ఆశపడుతుంది. శరీర సంబంధమైన మనస్సు ద్వేషాన్ని కలిగి ఉంటుంది. శరీర సంబంధమైన మనస్సు కలహాన్ని కలిగి ఉంటుంది. శరీర సంబంధమైన మనస్సు భేదాలు సృష్టిస్తుంది. కలిసిన హృదయాన్ని, కలిసిన మనుషులు కూడా భేదమైన దానికి గొప్ప ఉదాహరణ ఏంటంటే సార్, దేవుడితో ఆదాము కలిసినప్పుడు అపవాది వచ్చి కలిపాడు, పడదీశాడా? అమ్మా అందరూ చెప్పండి, కలిపాడా పడదీశాడా?
అది భేదం అంటే. నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే నీ జీవితంలో జరిగే విషయాలు ఆత్మ సంబంధమైన స్వభావం చూపిస్తున్నాయా, శరీర సంబంధమైన స్వభావం చూపిస్తున్నాయా? నీకు ఇప్పుడు అర్థమైందా? నా స్వభావము, నా మాటలు, నా ఆలోచనలు శరీర సంబంధంగా కనబడుతున్నాయా, ఆత్మ సంబంధంగా కనబడతా ఉన్నాయా? ఆత్మ సంబంధమైన వ్యక్తి జీవితంలో ఆత్మ ఫలం ఉంటుంది. ఆ తర్వాత మనం చదివిన వచ్చిన కింద ఆత్మ ఫలం ఏమన్నా అంటూ ఎన్ని విషయాలు చెప్పాడు అక్కడ. శరీర సంబంధమైన మనస్సు దేవునికి విరోధమైంది. ఏ ఆత్మ ఉంటే దానికి వ్యతిరేకమైన మనస్సు, ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా చేసే పరిస్థితి. దేవుడు ఉగ్రత వచ్చినా సరే ఆ ఉగ్రత వచ్చినప్పుడు కూడా దేవుడు పాదాలు పట్టుకోని మనస్సు. చాలా మంది జీవితాల్లో అమ్మా ఇలా చేయొద్దు, నష్టపోతారు, ఇలా చేయొద్దు, బాధపడతారు, ఇలా చేయొద్దు, నీకు నష్టం వస్తుంది, ఇలా చేయొద్దు, దేవుని దూరం వద్దని చెప్పినా సరే అవసరమైనప్పుడు కలిసి ఉంది. అవసరం తీరిపోగానే మళ్ళా వెళ్ళిపోయి ఒక పంది బురదలో ఉన్నట్టుగా ఆ జీవితాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడతా ఉన్నప్పుడు దేవుడు ఎవరు వచ్చినప్పుడు అప్పుడైనా వచ్చి దేవుడికి ఇలా, అయ్యో దేవా నీకు వ్యతిరేకంగా ప్రవర్తించానయ్యా, నీకు వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉన్నానయ్యా, నీకు వ్యతిరేకమైన పాపం చేశానయ్యా, వాక్యంలో ఏది వద్దనుందో నా సేవకులు ఏది వద్దని హెచ్చరించారో అదే చేశానయ్యా అని ఒప్పుకునేవారు చూడడానికి చాలా కష్టమైపోతా ఉంది. శరీర స్వభావము చూడగలిగే కనులు కనపడుతున్నాయా? శరీర స్వభావము చూడగలిగే కనులు కనపడుతున్నాయి నీకు? దేవుని మాటకు వ్యతిరేకమైన జీవితం కనపడతా ఉన్నా నీకు? నీ జీవితంలో ఏ స్వభావం ఉందా అది చూడగలిగే పరిస్థితి నీ జీవితంలో కనపడుతుందా? అవును, నా జీవితంలో శరీర సంబంధమైన స్వభావం అయితే అసలు రోజు రోజుకి మీరు దేవుడి పాదాలు పట్టుకోవాలి. ఇదిగో నా జీవితం ఉగ్రత కనపడుతుంది. ఎందుకు వచ్చింది ఉగ్రత? అవును, నా జీవితంలో శరీర సంబంధమైన తెలివి కనపడతా ఉన్నాయి కదా, దేవుడు విడిచిపెట్టాను కదా అని పశ్చాత్తాపడే వాళ్ళని చూడలేకపోతున్నామే. శరీర సంబంధమైన మనసు గురించి చెప్తాను కదా, భేదం వస్తే కలిసి ఉండలేరు. మనము చెక్ పోస్ట్ దగ్గర ఆ బరి మాకు వస్తుంది కదా, ఆ ఇల్లు మధ్యలో అయిపోయింది. మధ్యలో వాళ్ళు కట్టారు, వాళ్ళు డబ్బులు వస్తున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం, డబ్బులు వస్తా ఉంది. చివరికి ఎందుకు డబ్బులు లేదమ్మా, ఏం చేద్దామని ఆలోచించాలంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెల మధ్య ఏ మనసు లేదు. వాళ్ళిద్దరు మనసుల మధ్య అమ్మా మీరు కూర్చోండి, మాట్లాడుకోండి, నేను వస్తాను కావాలంటే, లేకపోతే వాళ్ళు ఎవరో 10 మనుషులు వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడినా వాళ్ళ మనసులు కావట్లేదు. ఏమైపోయింది తెలుసా? దేవుని క్రియలు ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి యొక్క శరీర స్వభావం వలన, కలిసి ఉండలేని స్వభావం వలన, తగ్గించుకోలేని స్వభావం వలన దేవుడు ఇవ్వటానికి సిద్ధపడతా ఉన్నాడు. ప్రార్థన చేసిన ప్రతిసారి నాకు డబ్బులు వచ్చింది ఇల్లు కట్టండి. ఎప్పుడు ప్రార్థన చేసామో ఆగిపోయింది అని చెప్పినప్పుడు ఆ ఇంటి కొరకు ఆ కుటుంబంలో ప్రార్థన చేసిన ప్రతిసారి వాళ్ళ డబ్బులు వచ్చినాయి, కానీ ఇప్పుడు వరకు ఆ ఇల్లు కారణం ఏంటి తెలుసా? వారి ఇద్దరు కూతుల మధ్య ఉన్న శరీర స్వభావము. ఆ ఇంటికి వెళ్ళాలంటే నాకు మన సంగీకరించలేదు కాదు. ఎందుకంటే ఎక్కడ దేవుని క్రియలు జరగకుండా శరీర స్వభావం ఆటంకపరచబడతా ఉంటుందో అక్కడ వెళ్తా ఉండగా మనం వెళ్ళడానికి బట్టైనా వాళ్ళు దేవుడు లోపడాలి. లోపడకపోతే ఆ స్థలం మనం అడుగు పెట్టడం అనేది అనవసరం అనిపిస్తున్నారు. అక్కడ వెళ్ళినప్పుడు అయ్యో ఇది దేవుడు చేసిన క్రియ అని కనపరచాల్సిన పరిస్థితి అక్కడ ఉండాలి. అక్కడ ఏం కనపడుతుంది? అక్కడ ఖాళీ గోడలు, మొండి గోడలు కనపడతా ఉన్నాయి. అలాంటివి చూస్తూ ఉండలేదు నేను, అలాంటివి చూస్తూ ఊరుకోలేదు నేను. నేను మాత్రం కాదు, మన దేవుడు కదా అలా మొండి తలాన్ని ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు సమృద్ధి ఇచ్చే దేవుడు. ఫ్రూట్ఫుల్నెస్ ఉండదు మన దేవుడి దగ్గర. కట్టబడటము, అభివృద్ధి చెందడము, సంతోషం ఉండాల్సిన స్థలాల్లో మొండి గొడవలు కనపడతా ఉన్నాయి. అది దేవుడికి అవమానము, సంఘానికి అవమానము, ఆ కుటుంబానికి అవమానం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట తెలుసా? శరీర స్వభావము దేవుడి క్రియలు నీ జీవితంలో జరగకుండా ఆటంకపడుతుంది.
శరీర సంభవము దేవుడి క్రియలు ఆపుతాయి. తెలుసా మీకు? శరీర స్వభావం దేవుడి క్రియలను ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే నాకు ఇష్టంగా అట్లా, ఆ ఇంట్లో వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోవట్లా. ఎందుకంటే ఆ ఇల్లు దేవుడి యొక్క క్రియలను పొందే ఇల్లుగా ఉండడానికి ఒక్కొక్క ఇల్లు చూసినప్పుడు, ఒక్కొక్క కుటుంబాల గురించి ఆలోచించినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో నాకు. అయ్యో, ఈ ఇంట్లో దేవుడి సంబంధమైన క్రియలు కనపడాలి కదా, శరీర సంబంధమైన క్రియలు కనపడుతున్నాయి ఏంటి? ఇంట్లో దేవుడు ఎన్నో మేలు చేశాడు కదా, ఎందుకు శరీర స్వభావం ఏర్పాటు చేస్తా ఉంది? ఎందుకు లోపట్లేదు? ఒక మనిషిగా నేనే ఎలా అనుకుంటే దేవుడు ఏమనుకుంటాడు? దేవుడు సంతోషపడతాడా, దుఃఖపడతాడా? దేవుడు సంతోషాన్ని ఒకరిగా మారుస్తాడా, సంతోషంగా ఉంటాడా? ఒక ఇల్లు చూసినప్పుడు, ఒక కుటుంబాన్ని చూసినప్పుడు ఆ ఇంటిని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి దేవుడి నామానికి ఘనత రావాలి. ఏం రావాలండి? గట్టిగా చెప్తాం ఒకసారి. ఘనత రావాలి. మన కుటుంబాలు, మన ఇల్లు చూసినప్పుడు ఏమొస్తుంది? దేవుడికి, దేవుడి నామానికి ఏమొస్తుంది? ఘనత వస్తుందా? ఘనత వస్తుందా? మన అమ్మాయి వాళ్ళు ఇల్లు పెట్టుకుంటున్నారు, మట్టి తోలుచుకున్నారు. మట్టి తోలుచుకున్న తర్వాత పక్కన మట్టి స్థలం డౌన్లో ఉంది కాబట్టి కొంచెం మట్టి అటు పడుతున్నాను. పడతాము మామూలుగా ఇక వేస్తారా, పడతాది? వాళ్ళు శరీర స్వభావం కలిగిన వారు కాబట్టి ఈ స్థలం ఆక్రమించేసుకుందాం అనుకుంటున్నావా, ఈ స్థలం ఆక్రమించేసుకుందాం అనుకుంటున్నావా అన్నాడంట. అన్నాడా? వచ్చినా అండి అన్నాడా? మీరు ఆక్రమించుకుందాం అనుకుంటున్నారా? మాట్లాడలేదు మీరు అనుకుంటున్నారా లేదా? ఆక్రమించుకుందాం అనుకున్నారా? అనుకోవాలా, కూర్చు వెళ్ళింది మట్టి అండి. ఆయన అనుకుంటున్నారు అన్నట్టు అన్నారు. రేపు గోడలు పడదు మట్టి, అంతేనా? అంటే శరీర సంబంధమైన మనసు కలిగిన వారు కొంచెం కూడా ఓర్చుకోవడానికి ఇష్టపడరు. కొన్ని ఇళ్ళలో దేవుడి యొక్క ఫీల్ కంటే ఇళ్లలో కొన్ని చూసినప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తుందో. అయ్యో, ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయడం వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారే. చెక్ పోస్ట్ దగ్గర చెప్పాను కదా, ఎన్నిసార్లు ఏ సందర్భంలో చెప్పినా ఆ సందర్భంలో డబ్బులు వచ్చినాయి. ఆఖరికి ఫ్లాబీ ఎక్కడ డబ్బులు వచ్చినాయి. కానీ కేవలం శరీర స్వభావం వల్ల చూడలేదు. భ్రమలు అయిపోయిన గోడలు. మన చూసాను ఉన్నట్టుగా మధ్యలో పెద్ద గోడ కట్టారు. ఎందుకు కట్టారమ్మా? ఎవరికి సమాధానం? ఈ పక్కన కూడా చూడడానికి, మొహాన్ని చూడడానికి ఆస్కారం లేకుండా గోడ కట్టారు. ఎందుకు కట్టారండి? ఎందుకు కట్టారంటే దేవుడితో మాట్లాడుతున్నా ఏమేమి ఎందుకు కట్టారు అంటే ఆ బట్టి కొంచెం ఇటు పెడుతున్నట్టున్నారండి, అందుకే కట్టారేమో అంది. నాకు అనిపించింది ఒకరి ముఖం చూసుకోవడానికి ఇష్టం లేని స్వభావం అక్కడ కనపడుతుందేమో అనిపిస్తున్నారు. ఒకరి ముఖం చూసుకోవడానికి ఇష్టం లేని, గొడవలు అయిపోయి, కొట్లాలు అయిపోయి, కేసులు పెట్టుకుంటున్న వాళ్ళ ఇళ్ళ మధ్యలో కట్టిన గోడ ఎలాంటి గోడ, దగ్గర అలాంటి గోడ ఒక ఇంట్లో చూసాము. నాకు ఎంత బాధ అనిపించిందో. ఎంత బాధ అనిపించిందో. అయ్యో, ఎందుకు కట్టారబ్బా ఈ గోడ? పెట్టుగోడ కట్టారా? పెట్టుగోడ పాడైపోయిందే. ఇప్పుడు ప్లాస్టింగ్ చేశారా? ప్లాస్టింగ్ పాడైపోయింది. ప్లాస్టింగ్ చేశారా? లేదే. మధ్యలో గోడ కట్టారు. ఎందుకు కట్టారమ్మా? సమాధానం ఉందా అడిగినా? దేవుని స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారో వాక్యంలో కనపడతా ఉంది. శరీర స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారో వాక్యంలో కనపడతా ఉంది. ఏ స్వభావం మనకి వచ్చారు? ఈ స్వభావం చేత దేవుడిని కొన్ని ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని ఆపే శక్తి కలిగిన జీవితం ఉందా? శరీర స్వభావం ఎంత సరిచేసినా సరే సరవడానికి
ఇష్టపడదు. ఎంత సరి నేను చెప్పాను కదా, ఆ చెక్కుల దగ్గర విషయం ఎన్నిసార్లు మాట్లాడా, అమ్మా ఇద్దరు కూర్చోండి, చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కొంచెం ఇద్దరిని ఒకరికొకరు తగ్గించుకుంటే ఈ స్థలంలో కట్టబడే కట్టము దేవుడి నామాన్ని ఘనత తీసుకొస్తే, కొంచెము మీ శరీర స్వభావాన్ని పక్కన పెట్టి కొంచెము దైవ స్వభావాన్ని ప్రేమించడాన్ని, క్షమించడాన్ని, తగ్గించుకోవడాన్ని కొంచెం కలిగింది అన్న. వీటైనా సాధ్యం కాలేదే. పౌలు మాట్లాడుతూ మీ సంఘంలో ఒకటి జరుగుతుందంట, కొరింథీయుల పత్రికలో. ఏం జరుగుతుందని చెప్పాడు. దాన్ని ఈరోజు నాకు ఎక్కడ చెప్పడం, ఆ మాట ఇక్కడ చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఆ సంఘటన జరుగుతుంది అంటూ ఏమంటాడంటే, ఇలాంటిది అన్ని జనాల్లో కూడా జరగట్లేదే. ఎలాంటిది? అక్కడ చెప్పిన తప్పు, అక్కడ చెప్పిన పాపము అన్ని జనాంగాల మధ్యలో కూడా, దేవుడు తక్కువ వ్యక్తుల మధ్య కూడా జరగట్లేదే అంటున్నాడు. అన్ని జనాల మధ్య కూడా జరగని పనులు సంఘములో విశ్వాసం అని చెప్పుకుంటున్న వారు, సంఘంలో ప్రధాన పాత్రలో ఉంటున్న వారు, సంఘంలో దేవుని చేత మేలు పొందిన వారి జీవితాలు కనపడతా ఉన్నాయి. ఏంటో తెలుసా? అవి శరీర కార్యాలు. ఒక వ్యక్తి జీవితంలో విచారం కనపడుతుంటే ఎందుకు చేస్తుంది ఈ వ్యక్తి విచారం? అయ్యో దేవుడి విషయంలో, తన విషయంలో ఈ మేలు చేశాడు కదా, దేవుడు తన విషయంలో ఈ అద్భుతాన్ని జరిగించాడు కదా, దేవుడు తప్ప చేయలేని అద్భుతమో ఆ జీవితంలో జరిగింది కదా, మరలా వెళ్ళి ఎలా విచారంలో కడుపు వేయగలుగుతా ఉంది? సమాధానం లేదు. అయ్యో ఈ వ్యక్తి జీవితంలో దేవుడు ఇంత అద్భుతం చేశాడు కదా, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడ నిలబెట్టాడు కదా, ఎందుకని ద్వేషము, ఎందుకని కలహము, ఎందుకని అసూయ, ఎందుకని వ్యక్తి జీవితంలో నిలబడి చేస్తుంది? సమాధానం ఉందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు 300 మంది చావు దాకా వెళ్ళి దేవుడు ప్రతిష్ట వెళ్తున్నారు. 300 మంది, దగ్గర 40 మంది ఉన్నాం మనం ఇక్కడ. చిన్నపిల్లలు తీసేస్తే యవనస్తులు 13-14 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళని లెక్క పెడితే 40 మంది ఉన్నారు. ఇక్కడ 38 మంది పైగా 39 మంది ఉన్నారు కరెక్ట్గా నాతో కూడా కలిసి. అందులో 30 మందిని దేవుడు మాత్రమే బతికిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ అందులో 3 కూడా దేవుని కొరకు సాక్షిగా జీవించే వాళ్ళు లేరేమనుకుంటాను. దేవుని స్వభావంతో జీవించే వాళ్ళు లేరేమనుకుంటాను. శరీర స్వభావము నేను చెప్తాను కదా, ఇంట్లో మధ్యలో వాళ్ళు పెట్టారని నాకు ఆ ఇంట్లో అడుగుపెట్టారు, నాకు ఇష్టం అనిపిస్తున్నా. అది దేవ స్వభావం కలిగిన వ్యక్తులు గృహంగా కనిపించడం నాకు. శరీర స్వభావం కలిగిన మనుషుల ఇంట్లో అలాంటివి కనపడతాయి. నాకే అడుగు పెట్టడానికి మనసు ఒప్పుకోవట్లేదు. దేవుడికి ఎలా అనిపిస్తుంది? నువ్వు అంతా ఉంటావయ్యా, దేవుడు మాత్రం ఉంటాడు అనుకుంటారా? నీకు ద్వేషం ఉన్నా, అసూయ ఉన్నా, విచారం ఉన్నా, నువ్వేం చేసినా సరే దేవుడు ఇంట్లో ఉంటాడు అనుకుంటున్నావా? ఉంటాడా? దేవుడు మౌనంగా ఉంటాడు. 50 చివరి భాగంలో ఉంటుంది. ఇవన్నీ నువ్వు చేస్తున్నా సరే, చదువుతారం ఒకసారి తెలుగు గురించుకున్నాం. 50 చివరి భాగంలో ఇదిగో నువ్వు దమ్మను చూసి చేస్తాను. ఇది 50వ కీర్తన చివరి భాగంలో దాంట్లో పైన కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలు ఏమిటి అంటే అమ్మా, ఇదిగో భక్తిహీనులతో దేవుడు సెలవిస్తున్నాడు, నా కట్టడల విషయం నీకేం పని, నా నిబంధన ఎవరు రచించేదేమీ, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఏంటంట అంటే ఏదైనా కరెక్ట్ చేసుకో అని చెప్తే అస్సలు అసహ్యము. దిద్దుబాటు అనేది అసహ్యము, సరి చేసుకోవడం అనేది అసహ్యము. నీవు దొంగను చూసినప్పుడు వారితో ఎక్కించదు, వ్యభిచారంతో సాంగత్యం చేసదు, కీడు చేయవాలని నోరు తెలుస్తున్నావు. ఇవన్నీ కూడా ఏంటి? శరీర క్రియలన్నా కనపడుతున్నాయి మీకు? అర్థమవుతుందా? కనపడుతున్నాయి శరీర క్రియలు. దొంగతనము
ధర్మశాస్త్రానికి లోపడతాం కదా, ధర్మశాస్త్రం వ్యతిరేకమా కాదా? దొంగతనం, వ్యభిచారం, కీడు చేయడం, ఎన్ని చేస్తా ఉన్నావు? ఇట్టి పనులు నేను చేసినాను. ఎన్ని వచ్చినాము? అది 21. ఇట్టి పనులు నేను చేసినాను, నేను మౌనునై ఉంటిని. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నా సరే దేవుడు మౌనంగా ఉన్నాడు. నేను కొంతమందితో మాట్లాడటానికి ఇష్టపడని దిశలో వెళ్ళిపోయారు కొంతమంది. నాకున్న స్వభావం ఏంటంటే నేను ఎవరితోనూ మాట్లాడకుండా ఉండలేను. అది దేవుడి స్వభావమే. అంతకుముందు దేవుడు నమ్ముకోముందు ఎంత పెద్దవాడైనా నా దగ్గర వచ్చి నా కాలు పెట్టుకుని క్షమాపణ అడిగితే కానీ మాట్లాడేవాడు. అలాంటి తెలుసుకునేది ఒకరు. ఇప్పుడు అసలు అవసరం నాకు ఫీల్ చేశాడు, నాకు హాని చేశాడు, ఆ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనేది మనసులో ఉండట్లేదు. ఎవరితోనూ మాట్లాడుతూ ఉండలేదు. అలాంటి నేనే అది కొన్ని సంవత్సరాలు, దగ్గరికి 22 సంవత్సరాలుగా నా జీవితంలో జరుగుతూ ఉంది. ఎంత కఠినమైన పరిస్థితుల్లో, ఎంత వ్యతిరేకమైన వ్యక్తితో అయినా సరే, నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తితో అయినా, ఇష్టమైన వ్యక్తి అయినా, అసహ్యకరమైన జీవితం కలిగిన వ్యక్తితో అయినా సరే మాట్లాడటం అలవాటు. నాకు ఈ మధ్య కొంతమందితో మాట్లాడటానికి అసహ్యం అనిపిస్తుంది, మాట్లాడలేకపోతున్నాను. ఆలోచించుకుంటా ఉన్నా నేను, అయ్యో వయసు పైకి వస్తుంది కదా, కఠినం అవుతుందా, చాదసం వస్తుందా అనుకున్నాను. నాకు నేను పరిశీలించుకున్నా. కాదు కాదు, నా మనస్సు విరిగిపోతుంది. ఇంత వాక్యం బోధించబడతా ఉంది, ఇంత మేలు దేవుడి ద్వారా జరుగుతుంది. అగాధ కోపంలో నుంచి లేవనెత్తబడుతున్నారే, అయినా సరే ఈ మనుషులు ఎందుకని దేవుడి మాటలు లోపట్లేదు? దేవుడికి ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు తమ హృదయాన్ని సరి చేసుకోవట్లేదు? దేవుడికి నమ్మకస్తులుగా ఉండటానికి, అయ్యో నేను దేవుడికి నమ్మకస్తులుగా ఉండలేకపోయాను, నమ్మకస్తులుగా ఉండలేకపోయాను, ఇదిగో ఈ నష్టాన్ని పొందాను అని సాక్ష్యం చెప్పలేని వారు కనపడలేదు. ఏంటి ఈ మధ్య కాలంలో ఒక విషయం జరిగింది. అలాంటి ఒక రోజు నాకు ఫోన్ చేసింది. అది గురించి చెప్పిన ఏమనుకోవద్దు, అనుకున్నా సరే చెప్పాలి కదా, చెప్పనా? ఒక రోజు ఫోన్ చేసింది. ఫోన్ చేసి అంది, అయ్యా ఈరోజు పొలం పాచారు, కొంచెం స్థలం అంటే సునీల్ ఇవ్వమంటున్నాడు అయ్యా అంది. మీరు ఏం చెప్పారు చేశారన్నా? సునీల్ అయ్యా కొంచెం ఈసారి కొంచెం స్థలం అని అడిగారు, ఆలయ అడిగారు, ఏమన్నారు అంది. ఇచ్చడానికి చేశారా అన్న. అవును బాబా. నువ్వేం చెప్పాలి అసలు? అయితే నాకు ఒక నిమిషం ఆలోచన చెప్పాను. ఆమెకు అర్థం కాదు. ఏం జరిగింది ఈరోజు అంటే పొలంలో పాచారు. ఏం పొలంలో పాచారంటే ఇంటికి ప్లాన్ చేశారు. మరి ఇంటికి ప్లాన్ చేసినప్పుడు ప్రార్థన చేయించుకోవాలని ఆలోచన, ఆ జ్ఞానం ఉందా నీకు అని అడిగారు. ఏం చెప్పాలి ఆవిడ? ఏం చేయాలి? ఇంటికి ప్లాన్ వేస్తున్నారు, మన ఇద్దరు ఎక్కడది? ఎవరు మాట్లాడలా? మంచిదే, ప్రార్థన చేసుకుని ఇంటికి ప్లాన్ వేసుకోవడం మంచిది. ముందే చెప్తే మేము ఉంటాము, చెప్పకపోతే ఫోన్లో చేస్తాం, లేదా నువ్వన్నా చేసుకుని అయ్యా నేను ప్రార్థన చేసుకుని నువ్వు కూడా మాట ప్రార్థన చేయమని అడగాలి. నీవేమో నన్ను కదా, కరెక్టేనా? ఎవరు మాట్లాడలేదు, నేను మనం కూడా అక్కడ చేస్తాను కాబట్టి ఎవరు మాట్లాడతారు. మందే అదే పడి కాబట్టి మీరు మాట్లాడలా. అంటే నువ్వు 30 సంవత్సరాల పైగా గట్టిగా సంఘానికి వస్తున్నావు, నీకే ఆ జ్ఞానం పనిచేయకుండా అట్లా పెట్టేశాడు. నేను చేసింది ఈ మధ్యలో జరగదు. చాలా మంది నాకు కోపం కూడా కదా, ఆవిడ చెప్పింది మనం ఉండాలి. సునీల్ అమ్మాయి అన్నాడు. అవునమ్మా సునీల్ అట్లాంటివాడే, సునీల్ ఇట్లాంటివాడే అంటే అప్పుడు ఎవరో మంచి సేవకుడు కదా, నువ్వు పెద్ద సేవకుడైనా సరే వేరే గురించి అంటే మాట్లాడలేను, అది అతని స్థలం, ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు. మనం ఆశపడకూడదు, అడగొచ్చు కానీ ఆశపడచ్చా? ఇలాంటి విషయాలు నేను చెప్పలేను. ఆయన మాట కోసం నాకు ఫోన్లో చేయదు. తర్వాత ఏమైంది తెలుసా? ఏ ప్లాన్ అయితే వేశారో ఆ ప్లాన్ ని ఒక వారం లోపలే పీకేశారు. జరిగింది, నిజంగా జరిగింది. నేను పీకేని ప్రార్థన చేయాలి. అయ్యా ఇక్కడ జ్ఞానం తెచ్చాను కానీ అయ్యా నేను ప్రార్థన చేయలేదు కాబట్టి ఆ ప్లాన్ పీకే అతను పిచ్చి ప్రార్థన చేయండి, ఎవరు కూడా చేయకూడదు. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి అయ్యా మీ ప్రార్థన చేయకుండా చేయించుకున్నాను, అందువల్ల నష్టమైపోయింది, అది మొత్తం అయిపోయింది, మరలా ప్లాన్ వేస్తారు, వేరే వ్యక్తి వస్తున్నారు, మీ అది ఖచ్చితంగా ఉండాలి అని. మనం చెప్పాల్సిన సాక్ష్యాలు ఏంటి తెలుసా? మంచి చెప్పాలి. మనలో తప్పు జరిగినప్పుడు తప్పు జరిగింది నేను సరి చేసుకున్నాను అని కదా, అది కూడా చెప్పాలి.
అది సాక్ష్యమే. శరీర సంబంధమైన మనస్సు మనల్ని దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసేలాగా ప్రేరేపిస్తే ఆత్మ సంబంధమైన మనస్సు మనల్ని కట్టుకుంటూ అనేకులు కట్టే వార్తలు తెలియజేస్తాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? అన్నయ్యకి ఫోన్ చేయకపోవడం వల్ల ఆ ప్లాన్ మీకేది కాదు, ప్రార్థన చేసుకుని మొదలు పెట్టకపోవడం వల్ల సరే వేసిందంతా నష్టమైంది. ఎంత నష్టమైందండి? ఎందుకు పోయి చెప్పలేదు వచ్చేసి చెప్పలేనంత డబ్బులు పెరుగుతారు. ఆయన బాధపడుతుంది. నేను అడగను వాక్యం ఇచ్చిన వాళ్ళ శరీర సంబంధమైన స్వభావము నిన్ను కట్టేదానిగా మార్చాలి. సాధ్యమా? శరీర సంబంధమైన స్వభావం నిన్ను కట్టేదాన్ని మార్చగలదా? దేవుడి స్వభావం మాత్రమే కట్టేదిగా మార్చగలదు. దాన్ని చెప్తా ఉన్నాను కదా, కొంతమందితో మాట్లాడటానికి హృదయం కఠినమైపోతుంది, మాట్లాడటానికి మనసు రావట్లేదు నాకు. ఎందుకంటే తప్పు మీద తప్పు, పాప మీద పాపం, ఇంకోటి చేస్తానే ఉంటారు. దాన్ని దెబ్బతమ్ముతానే ఉంది. అయినా దేవుడు పాదాలు పట్టుకుని సరి చేసుకునే వాళ్ళని చూడలేకపోతా ఉన్నాను. ఏదో ఒక కుటుంబం నుంచి కాదు, కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇదే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఒకే రకమైన బాధ చేస్తున్నాం కదా. కొంతమంది వేల మీద లెక్క పెట్టచ్చు, వాళ్ళు కొద్దిగా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఒకే బాధను ఎత్తుకున్నారు. అమ్మా నువ్వు తలనా చెయ్యొద్దు, చేస్తే నష్టం వస్తుందని చెప్తే నీ కుటుంబం మీద నష్టం వస్తా ఉన్నప్పుడు అప్పుడైనా దేవుడు సరిగ్గా వచ్చి అయ్యో మీరు చెప్పారు, నేను సరి చేసుకోలేదు, ఇదిగో దేవుడి పాదాలు పట్టుకుంటాను, మీరు నాకు సహాయం చేస్తారా అని అడిగే వాళ్ళని చూడలేకపోతా ఉన్నాం. ఏమన్నారు తెలుసా? మేము ప్రార్థన చేసుకుంటున్నామండి, అయినా మేము జరగట్లా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు జోక్యం కల్పించుకోవడం ఉంటుందా? అది ఆయన స్వభావానికి విరుద్ధం. నువ్వు కన్నీరు కాలిస్తే దేవుడు జాలి పడకుండా ఉంటాడా? అది ఆయన స్వభావానికి విరుద్ధం. నువ్వు నన్ను క్షమించమని అడిగితే, సరి చేసుకున్న జీవితంతో క్షమించమని అడిగితే, అంటే నీ పాపాలన్నీ పక్కనే పెట్టుకుని నన్ను క్షమించని నోటితో కాదు, నీ పాపము చేసిన స్వభావము, నీ శరీర స్వభావం ఏదైతే నీ కనపరిస్థితిలో వెళ్ళిపోయిందో దాన్ని సరి చేసుకుని దేవుని అడిగితే దేవుడు క్షమించుకుని ఉంటాడా? పోతున్నాడు మధ్యకాలంలో నా మాటకి ఫోన్లో మెసేజ్ చేస్తాను, నేను చచ్చిపోతానంటా ఉన్నాడు. నాకు బ్రతకడానికి ఆశ లేదు, ఈ గంట కళ్ళతో అంటా ఉన్నాడు. అరే ప్రార్థన చేసుకో, నువ్వు నా దగ్గరికి రాలేకపోతే నీ దగ్గరికి వస్తాను. ఈ రెండు వద్దంట, ఈ రెండు వద్దు, దేవుడి కార్యాలు చూడాలనుకుంటా ఉన్నాడు. సాధ్యమేనా? శరీర స్వభావము దేవుడి దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అని అడగలేని వాళ్ళగా అతను మారుస్తా ఉంది. అతను సంఘం వెలుపునున్న వ్యక్తి, వాక్యం వినని వ్యక్తి, దేవుని యొక్క అద్భుతాలు కొన్ని మాత్రమే చూడగలిగిన వ్యక్తి. మీరు సంఘంలో ఉంటా ఉన్నారు. సంఘం అనేది ఒక ప్రవాహం లాంటిది, వాక్య ప్రవాహం కొనసాగుతా ఉంది. ఆ వాక్యం ఎంత ఉన్నా సరే మీరు కొంచెం కూడా మార్పు రావట్లేదంటే, ఎంత వాక్యం అంటే అంతగా దేవుడికి వ్యతిరేకంగా మారుతూ ఉన్నారు. కొంతమంది చూసి మా రోజు ప్రార్థన చేసుకోమని చెప్తాను, నేను చెప్తా ఉండేవాడిని, మీరు చెప్పలా. ఎందుకంటే చెప్పినా సరే కొంతమంది వెంటలా. ఒక వ్యక్తిని పిలిచి నేను అడుగుతామా రోజు ప్రార్థన చేసుకున్నాడు, రోజు ప్రార్థన చేసుకున్నాను అయ్యారు. లేదమ్మా ప్రార్థన ప్రార్థన చేసుకోవాలా అంట. తర్వాత అంటలా, ఎందుకంటే అది కూడా అనవసరం. దీనితో మాట్లాడినప్పుడు వాళ్ళ వ్యక్తి రావట్లేదమ్మా వస్తానని చెప్తున్నాను సేపు అంటే సరే అనుకుంటా ఉంటే ఒక రోజు ఫోన్ చేసినప్పుడు అడుగుతుంది ప్రాణం వచ్చాడు ప్రార్థన అంటే రాలా. ఎప్పుడైనా సరే అమ్మాయి ఉంటుందంటే నేను రోజు తెచ్చుకుని ఉంటాను, రోజు ప్రార్థన చేసుకుంటా ఉంటుంది. నేను అమ్మాయి రాలేదనే విషయాన్ని రోజులు ఎన్ని ఉన్నాయి లేవా? ఇంకానే ఉన్నాయి. ఏంటది? శరీర స్వభావమా, దేవుడి స్వభావమా, ఆత్మ స్వభావమా? చెప్పాలి. శరీర స్వభావము నీకు జీవిస్తారు. ఒక మనిషిగా ఎన్ని మేలు జరిగిన తర్వాత కూడా, యేసు ప్రభు ఎవరో అర్థమైన తర్వాత కూడా, నువ్వు విచారణ చేసేవాళ్ళు విచారణ చేస్తున్నావు, దొంగతనం చేసేవాళ్ళు దొంగతనం చేస్తున్నారు, విగ్రహాలు చేసేవాళ్ళు విగ్రహాలు చేస్తున్నారు, ఇంకో తలకిదైపోయే పరిస్థితులు ఉన్నా సరే ఏమి పక్కగా నీ పల్లెలు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కనీసం దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవా నా కుటుంబాన్ని కట్టు, నా బిడ్డలు కట్టు,
నా భర్త కంటే ప్రార్థన చేసుకునే వాళ్ళు లేకుండా పోతున్నారు. దేవుడి దగ్గరికి వచ్చి మేము దేవుని స్వభావం కలిగిన వారము, ఆత్మ స్వభావం కలిగిన వారము అని చెప్తుంటా ఉన్నారు. మీరు చెప్తున్నారా? అర్థం చెప్తున్నారు. అబద్ధికులు దేవుని చూడలేరు. అబద్ధికులు దేవుని సంతోషపెట్టడం అనేది అసాధ్యము. దేవుని సంతోషపెట్టకపోతే దేవుని ఉగ్రత వస్తే సరి చేసుకోవడానికి సిద్ధపడతావు. ఈరోజు సరి చేసుకోవడానికి సిద్ధపడతావా? ఏ స్వభావం కావాలి నీకు? చెప్తారా? ఏ స్వభావం కావాలి? అందరూ చెప్తారు ఒకసారి. ఆత్మ స్వభావం కావాలంటే, ఆత్మ నీ మీద రావాలంటే, నీలోకి రావాలంటే, నీలో పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీ పాపం నీకు అర్థమవుతుందా? నీ కుటుంబం శ్రమలకు కారణం నీ పాపమే, అర్థమవుతుందా? దాన్ని సరి చేసుకుంటావా? ఒకవేళ అర్థం కాకపోతే దేవుడు నిన్ను భ్రష్టం చెప్పాలని అర్థం. ఒక్క నిమిషం సమయాన్ని తీసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం సమయాన్ని తీసుకున్నాం.